సంతోషపరచువారు కదా. అది ఈ మనసును గాయపరచుకుంటా మేము బ్రతికే భాగ్యం దయచేయండి. దేవానికి వందనం. మాటలు ఆరోగ్యులు ఉన్నారు, ఆత్మీయులు మాటలు మాతో మాట్లాడు కనుక మహిమ ప్రభావం అందుతుంది. యేసుక్రీస్తు పుణ్యన మన దేవుడితో ఎట్ల కాలం అందరితో చదువుతున్నాం. చదవండి. సమస్త జనులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలు, ఆయన మీకు గొర్రెలు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమె కూర్చున్నాం. సమయమందు దేవుని నామానికి వందనాలు. దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించును గాక. మరి దినము ప్రపంచంలో అందరూ జరుపుకునే గొప్ప దినము. ఏ దినము? అమ్మాయి దినము చెప్పండి. ఫాదర్స్ ఏ డే? మన బోర్డు ఏమున్నాయి? మదర్స్ డే, ఫాదర్స్ డే, భార్య డే, బర్త్డే ఇలాగ అనేక డేస్ మనకు ఉన్నాయి. కానీ ఈ యొక్క ప్రాముఖ్యమైన దినముగా ప్రపంచంలో అందరూ కూడా ఈ యొక్క దినాన్ని శ్రద్ధ భయభక్తులతో, ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో ఈ యొక్క దినమును జరుపుకుంటారు. అసలు ఈ యొక్క ప్రాముఖ్యమైన దినము ఎలాగొచ్చింది, దేనికి అని కూడా మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఎవరో ఫాదర్స్ డే చెప్పారు కదా, ఫాదర్స్ డే మనం ఈసే చెప్పేసుకొని అమ్మా హ్యాపీ ఫాదర్స్ డే అనేసి అయిపోయింది, సంతోషంగా గడుపుతాం. హల్లెలూయా. ఈ ఫాదర్స్ డే రావడానికి కారణం ముందు దానికి మదర్స్ డే ఉండేది. ఏముండేది? మదర్స్ డే ఉండేది. మదర్స్ డే చూసి ఒక కుమార్తె ఏం చేసిందంటే 1990వ సంవత్సరంలో ఈ వాషింగ్టన్లోని స్పోకెన్ సోనారా స్మార్ట్ డాట్ అనే వ్యక్తి, ఆ మహిళ మదర్స్ డే గురించి విన్న తర్వాత తన తండ్రిని గౌరవించాలని, తల్లికి ఒక ప్రాముఖ్యమైన దినం ఉంది, సో తండ్రికి కూడా అటువంటి గౌరవమైన దినము కావాలని భావించి ఆమె తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ అంతర్జాతీయంలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య మరణించిన తర్వాత 6 పిల్లలకని ఒంటరిగా పెంచింది. ఈ 6 పిల్లలు, ఈ 6 పిల్లలని సోనారా చేసిన కృషి ఫలితముగా 1910వ సంవత్సరంలో మొట్టమొదటి ఫాదర్స్ డే జూన్ 19 జరుపుకున్నారు. ఇప్పుడు జరుపుతున్నారు, జూన్ 19 జరుపుతున్నారు. కాలక్రమమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యమై పొంది 1972 యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ దీన్ని అధికార జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. దీన్ని ఫాదర్స్ డే అనేది కేవలం ఒక సెలవు దినం మాత్రమే కాదు, తండ్రులు తమ పిల్లల జీవితాల్లో పోషించి పాత్రను, వారి ప్రేమను, మార్గదర్శకత్వాన్ని మరియు సహకారాన్ని గుర్తించి రోజుగా దీన్ని ప్రచారం చేశారు. అప్పటి నుంచి ఇది పలు దేశాల్లో ఈ యొక్క నియమాన్ని పాటించుకుంటూ తల్లిదండ్రులకు అందరూ ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నచ్చిన గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని సంతోషపరుస్తూ ఈ రుణము తీర్చుకోవాలి అన్న భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. మరొకసారి దేవుడికి మహిమ కలుగును గాక. అందరికంటే ప్రాముఖ్యమైన వాడు మన దేవుడు, అందరికంటే ప్రాముఖ్యమైన వాడు దేవుడు. ఆ దేవుడు మనకిచ్చిన గొప్ప అద్భుతమైన ఈ ఫాదర్స్ డే గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫాదర్స్ డేలోని 3 అంశాలు మనకు కనిపిస్తుంటాయి.
మూడు అంశములు మీకు తెలియజేస్తాను. అది ఒక్క నిమిషం ఆగండి. ఫాదర్స్ డే 3 అంశాలను తెలియజేస్తాను. ఒకటి చూడండి, హెవెన్లీ ఫాదర్ అంటే పరలోకపు తండ్రి. మొదటిది మనకి ఎవరట? పరలోకపు తండ్రి. రెండోదిగా ఎర్తలీ ఫాదర్, భూలోకపు తండ్రి. మూడవదిగా స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి. ఇప్పుడు మీకు ఎంతమంది తండ్రులు ఉన్నారు? చెప్పండి, ఎంతమంది తండ్రులు ఉన్నారు? మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళి పరలోకపు తండ్రి, భూలోకములో మనల్ని పోషించి సంరక్షించడానికి భౌతికమైన తండ్రి. మూడవదిగా ఆత్మీయ జీవితంలో మనం చక్కగా నడిపిస్తూ ఆయన రాజ్యానికి పంపించే ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు ముగ్గురు తండ్రులు ఉన్నారు. మీరు ముగ్గురు తండ్రికి కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. హల్లెలూయా. ఇందాక వాక్యం చదువుకున్న మన కీర్తన గ్రంథంలో ఏమంటాడైనా, ఆయన మనలను పుట్టించను. ఎవరు పుట్టించారు మనల్ని? ఆయన సంకల్పం లేకుండా ప్రపంచంలో ఏది కూడా జరగదు. తల్లి గర్భములో రూపించక పడకముందే మనల్ని ఎరిగి ఉన్న దేవుడు తను మనల్ని ప్రేమించి మన ద్వారా తన మహిమ పొందాలని ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. కాబట్టి ఈ భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉన్న మన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క వివాహ జీవితంలో అనున్న సాంప్రదాయంగా జీవిస్తూ మనల్ని కన్నారు. మనల్ని కన్నందుకు వాళ్ళకు కూడా మనం కృతజ్ఞత తెలియచేయాలి. వాళ్ళు మనకు మధ్యవర్తి. ఎవరట? మనం పుట్టనందుకు మధ్యవర్తి. వాళ్ళు మన మధ్యవర్తి కాబట్టి శుభాకాంక్షలు వాళ్ళకు కూడా మనం చెప్పవచ్చు. మూడవది కాకపోతే ఆత్మీయ తండ్రిగా మీకు అందరికీ నేను ఒక్కనే తండ్రి. మీకు అందరికీ ఒక్కొక్క తండ్రి ఉంటారు ఇంట్లో. మళ్ళీ మీ అందరికీ ఒకటే తండ్రి, పరమ తండ్రి. అదే మనందరికీ, మీతో పాటు నాను, మనందరికీ ఒకటే తండ్రి. మళ్ళీ మీ అందరికీ నేను ఒక కాపరి తండ్రిగా పనిచేయాలి. హల్లెలూయా. అది దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత. ఇది దేవుడు ప్రణాళికలో ఎవరు సేవ చేయాలా, ఎవరు చేయకూడదు, ఎవరు నియమించుకోవాలా, ఎవరు నియమించకూడదని లేదు. కానీ ఆసక్తి ఎవరికైతే ఉందో దేవుడు పిలుపు ఖచ్చితంగా వాళ్ళు పొందుకుంటారు. నేను దేవుడు సేవ చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తను వాడుకుంటాడు. ఈ పరలోకపు తండ్రి విషయంలో కొన్ని మాటలు మాడుకుందాం. 7 గుణాలుగా మనకు కనపడుతున్నాయి. మంచి తండ్రి ఏం చేస్తాడో చూద్దాం. కీర్తన గ్రంథము 103:13 అధ్యాయంలో చూడండి. మంచి తండ్రి తన పిల్లలను పోషించే విషయంలో ఎలా జీవిస్తాడో చదువుకుందాం. తండ్రి తన కుమారుల ఎదుట జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తుల కలవారి ఎడల ఏం చేస్తాడట? మనం మన బిడ్డల మీద ఎలాగ జాలి పడతాము? ఎందుకు మన బిడ్డల మీద జాలి పడతాము? వాళ్ళు భోజనం చేయలేదని, లేదా వాళ్ళు ఏదైనా కోపపడ్డారని, అలిగేరని, లేదంటే వాళ్ళు శ్రమ పడుతున్నారని, ఇలాగ రకరకాలుగా వారి మీద మనకు ఒక జాలి కనిపిస్తూ ఉంటుంది. అలాగే పరలోకపు తండ్రి కూడా మన మీద అటువంటి జాలి చూపిస్తున్నాడు. సో భూలోకపు తండ్రి జాలి చూపించేసాడు కదా, పర్వాలేదు అనుకుంటే అవదు. పరలోకపు తండ్రి జాలి చూపిస్తేనే మనం బతికి ఉంటాం. భూలోకపు తండ్రి ఏం చేస్తాడంటే మనల్ని సంరక్షిస్తాడు మాత్రమే. అంటే మనం ఒక ఇంట్లో ఒక కోడిని పెంచుకున్నా, లేదా ఒక కుక్కను పెంచుకున్నా, ఒక గొడ్డును పెంచుకున్నా, దాన్ని మనం బాధ్యతగా దాన్ని ఏం చేద్దాం, దాని కాపుదలు కాస్తూ ఉంటాం. అలాగే భూలోకపు తండ్రి కూడా తన బాధ్యత మన మీద. కానీ పరలోకపు తండ్రి భూలోకపు తండ్రికి తేడా ఏంటంటే, ఈయన మనల్ని అక్కడ తీసుకెళ్ళలేడు, ఆయన మాత్రమే అక్కడ తీసుకెళ్తాడు. ఈయన మనల్ని సంరక్షించవచ్చు, పోషించవచ్చు, పెద్ద చేయొచ్చు, మనకు మంచి ఉద్యోగం ఇప్పించవచ్చు, వివాహం చేయొచ్చు, లేదా ఆస్తిపాస్తులు ఇవ్వచ్చు. కానీ అసలైన ఆస్తిపాస్తులు ఇచ్చేవాడు పరలోకపు తండ్రి. రెండోది మనకు జీవం ఇచ్చేవాడు కూడా ఈయన కాదు, ఆయనే. మనం ఎవరమాట? ఆయన మీకు గొర్రెలము, మనం ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన బిడ్డలమై ఉన్నాము. ఈయన ఓన్లీ నామకాదులు మాత్రమేనా, పేరుకు మాత్రమే తండ్రి. బతికినంత కాలము తిండి, బట్ట, ఆరోగ్యం సంరక్షించవలసిన బాధ్యత మాత్రమే ఆయనకి. ఒక మంచి మార్గాన్ని నడిపించే బాధ్యత మాత్రమే ఆయనకి. కానీ మంచి మార్గాన్ని కూడా ఎలాగ నడిస్తే ఈ ముగ్గురు భావాలు కలిగి ఆ తండ్రి దగ్గరికి ఎలాగ వెళ్ళాలని ఈ పరమ తండ్రి మనం నేర్పిస్తాం. అది కూడా నేర్పించేవాడు ఆయనే. ఇది కూడా భూలోకపు తండ్రికి కూడా ఈ గుణగణాలు నేర్పించింది ఈ తండ్రే కదా. ఈ బిడ్డలు పోషించు. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదలు చదువు ఒకసారి.
పిల్లలారా ప్రభువునందు తల్లిదండ్రులకు ఎలా ఉండాలట? విధేయులై ఉండాలి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని ఏం చేయాలి? మీరు ఇప్పుడు నన్ను నాకు సాల్వ్ అవుతారు. రాత్రి నాకు కూతురు ఒకసారి వచ్చింది రామరాసుకొని చాలా వేసేసుకుని హ్యాపీగా అందరూ బాగుంది అన్నారు. నా కూతురు బట్టతో నన్ను సన్మానించేసింది. అసలు తల్లిదండ్రులకు ఎటువంటి సన్మానము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ సన్మానం అంటే సాలువ కప్పడము, బట్టల కొనడము, స్వీట్లు ఇవ్వడం, లేదా బంగారం చేయలేని కాదు. సన్మానం అంటే వాళ్ళని సంతోషపరిచే విధముగా జీవించడమే సన్మానం అంటే. వాళ్ళు ఆనందపరచాలి. మనం ప్రయోజకులు అవుతుంటే వాళ్ళ హృదయం ఉప్పొంగుతుంటది. వాళ్ళ హృదయ భావాలు ఎంత గర్వం, కన్నీళ్ళు వస్తుంటాయి అనమాట. నా కొడుకు ప్రయోజకుడే, నా కొడుకు కలెక్టర్ అయ్యాడు, నా కొడుకు పోలీస్ అయ్యాడు, నా కొడుకు మంచి కాంట్రాక్టర్ అయ్యాడు, లేదా నా కొడుకు మంచి సేవకుడు అయ్యాడు అని ఏ తండ్రి అయితే గర్వంగా చెప్పుకుంటాడు అదే సన్మానం. ఇల్లు కట్టే ఇదంతా వ్యర్థమే. ఇల్లు కట్టడం, బంగారం కొనడం, డబ్బు సంపాదించడం, రాజకీయంగా ముఖ్యమంత్రి అవడం, ప్రధానమంత్రి అవడం, ఇదంతా కూడా వ్యర్థమే. ఇప్పుడు నా పేరు సంపాదించుకోవాలి. ఏ పేరు? దేవుని దృష్టిలో ఒక పేరు సంపాదించుకోవాలి. దేవుని నామానికి ఘనత తెచ్చినట్టుగా బతకాలి. ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని బిడ్డలుగా మన తండ్రికి ఇవ్వాలి. హల్లెలూయా. నేను మా తండ్రికి అది ఒకటి ఇచ్చానండి. నేను ఎన్ని ఇచ్చినా పక్కన పెట్టేస్తే నా తండ్రికి ఏదో కోణంలో ఖచ్చితంగా ఇది మాత్రం ఈ బీజం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మాట నేను ఒక సేవకుడి దగ్గర విన్నాను అన్నమాట. ఆ సేవకుడు అంటున్నాడు, నా ఇద్దరు కొడుకులు దేవుని సేవలో నడుస్తున్నారు అని చెప్పాడు అనమాట. అక్కడ ఎలమంచిలో ఉన్న ఒక సేవకుడు పెద్దగారు అయ్యాడు. అంటే ఆ ఫోన్లో మాట్లాడుతున్నాడు, నా కొడుకు కూడా సేవకుడు అయ్యాడు అంటున్నాడు. నా కొడుకు కూడా సేవకుడు అయ్యాడు అన్నాడు. ఇక్కడ నా కొడుకు డబ్బు సంపాదించాడు అన్నది పక్కన పెడితే దీనికి ఉన్న ప్రాముఖ్యమైన స్థానము దైవ సంబంధమైనది. హల్లెలూయా. దీనికి విలువలు ఉన్నాయి, దీనికి గౌరవం ఉంది, దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానంలో కుమారుని చూడగలిగితే తండ్రి ఎంత ఆనందపడతాడండి. అందరికీ ఆనందపడతాడు. సో నాకు భావ్యంగా భౌతికంగా నాకు శత్రువు అయినా సరే ఆత్మీయంగా చూసుకుంటే నా విషయం అతను ఆనందపడుతున్నాడు, గర్వపడుతున్నాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వ హక్కుని కోల్పోయాను అనుకున్న నన్ను దేవుడు హక్కు నాకు ఇచ్చి, ఈ హక్కు నీదేరా, జ్యేష్ఠుడు అంటే దేవుడికి సమర్పించబడిన వాడిని నాతో నిరూపించుకొని ఎవరి ప్రోత్సాహం లేకుండా, ఎవరి సాయం లేకుండా దేవుని పిలుపుని అంగీకరించి సేవలోకి వచ్చిన తర్వాత నా కుటుంబంలో నా తండ్రి నా తమ్ముడిని సేవ చేయాలనుకున్నాడు. ఆ తర్వాత తమ్ముడిని సేవకుడు తయారు చేయాలనుకుని నన్ను మాత్రం ఎప్పుడు ఆశ కలిగిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. పరమ తండ్రి అయిన హల్లెలూయా. మన భౌతిక తండ్రికి ఎన్ని మనోభావాలున్నా పరమ తండ్రికి మనమైన మనోభావాలు వేరేగా ఉంటాయి. మనం అవి ఆలోచించాం. నా తండ్రి నన్ను దేని నుంచి ఆశిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. పరమ తండ్రి మనం దేని నుంచి ఆశిస్తున్నాడు చెప్పండి. మన బంగారం కావాలన్నా, మన వస్త్రములు కావాలన్నా, మన సిరి సంపదలు కావాలన్నా చెప్పండి, మన బంధువర్గాలు కావాలన్నా దేని నుంచి మనం సంతోషపడతాం, దేనికి ఆశపడుతుంది అంటే ఈ హృదయాన్ని శుభ్రపరచుకొని పరిశుద్ధమైన హృదయంలో ఆయనకి చోటు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అంటే. హల్లెలూయా. తాకంటే మిక్కిలి ఎక్కువగా తల్లిని సన్మానించమన్నాడు, తండ్రిని సన్మానించమన్నాడు, కానీ ప్రేమించమని చెప్పలేదు. భార్యను ప్రేమించమన్నాడు కొంతవరకే, తనకంటే ఎక్కువ కాదు, నాకంట ఎక్కువ కాదు. బిడ్డల్ని ప్రేమించమన్నాడు, ఎంతవరకు? బాధ్యత పరంగా ప్రేమించమన్నాడు, కానీ తనకంటే ఎక్కువ కాదు. కానీ మనము ఆయన కంటే ఎక్కువగా ప్రేమించేస్తాం. మనం ఆయన కొంటాడు, ఇదేట్రా బాబు, ఈ జీవం పెట్టినోడు నేను, ఊపిరిచ్చినోడు నేను, అన్ని చేసినోడు నేను, ఈ సృష్టిలో పంపించడం నేను, నీకు పరిచయం చేసినోడు నేను, నువ్వు నన్ను ప్రేమించరా అంటే నువ్వేంటి లోకంలో ఉన్నవన్నీ ప్రేమిస్తున్నావేంటి అని ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఇప్పుడు ఆనందపడతాడంటే నీ హృదయంలో నాకు స్థానం ఇచ్చావు కదా, ఇప్పుడు నేనేంటో నిరూపించుకుంటాను. హల్లెలూయా. అది ఏమవుతుంది? చోటు ఇచ్చాడు చాలు హృదయంలో. ఆయన పుట్టినప్పుడు పెద్ద అయిన తర్వాత ఆయన శ్రమలు పడినప్పుడు ఒక మాట మాట్లాడుతాడు, నక్కలకు బొరియనున్నది, ఆకాశ పక్షులు గూళ్ళున్నవి, కానీ మనిషి కుమారుడు తలవంచడానికి స్థలమైనను లేదనండి. ఆ స్థలము ఇలాగా గాజువాక సెంటర్లో ఒక మందిరం కావాలని కోరుకోలేదు. స్థలం ఎక్కడ కావాలని కోరుకున్నాయినా చెప్పండి, ఎక్కడ కావాలని కోరుకున్నాడు? ఎక్కడ కావాలని కోరుకున్నాడమ్మా? హృదయంలో. మన హృదయంలో స్థలము కావాలని కోరుకున్నాడు ఆయన. మనం ఎక్కడ కావాలని కోరుకుంటాం చెప్పండి?
ఎక్కడ మంచి ప్లేస్ దొరికితే పనులు కట్టుకోవడానికి, తక్కువ దొరికితే బాగుంది. ఆయన హృదయంలో స్థలం ఇస్తే మన పక్షాన ఏమి చేయాలో అది చేస్తాడండి. హల్లెలూయా. మనం ఏం చేయవసరం లేదు. ఆ స్థానం ఆయనకి ఇచ్చాడు. ప్రభు, ఈ స్థానం నీది, ఈ ఆత్మ నీది, నాది కాదు. కనుక పరమ తండ్రిగా ఈ స్థానంలో నువ్వు నివసించినందుకు యోగ్యుడి అని బ్రతకాలి. ఫస్ట్ మన ప్రార్థనలో ఒకటి జ్ఞాపకం చేసుకో, యోగ్యుడిగా బ్రతకాలి. ప్రభు వల్ల మాట్లాడతాడు, ఎవడు అయోగ్యముగా దీన్ని తీసుకుంటాడో వాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్పాడు. యోగ్యము, అయోగ్యం. ఈ మధ్యకాల సమయంలో అందరికీ, మన తల్లులందరికీ మంచి చంద్రబాబు నాయుడు శుభవార్తమానం తెలియజేది అంటే ఒక ఫండ్ రిలీజ్ చేశాడు అందరికీ. ఇది అమ్మఒడి. చాలా మందికి అమ్మఒడి పనులు వచ్చేసి 13,000 పడిపోయింది. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, అందరికీ పడ్డాయి. ఏమో పడ్డాయి 13,000. 15,000 అన్నాడు, 2,000 రూపాయలు క్లాసు స్కూల్లో వాళ్ళు మెయింటెన్స్ కూడా 2,000 తీసుకొని 13,000 ఇచ్చారు. అయితే కొంతమందికి నేను ఫోన్ చేసి అడిగినప్పుడు, స్తోత్ర కుమార్కి, అమ్మ పాపకి ఏమో డబ్బులు పడ్డాయమ్మా అంటే, లేదు డాడీ. ఏమమ్మా అన్న, పాప సంవత్సరం బట్టి స్కూల్ చదవట్లేదు డాడీ, ఇంటి దగ్గర ఎలిజిబిలిటీ కాదు. ఏంటంట, ఎలిజిబిలిటీ లేదు ఆ అమ్మాయికి. ఎందుకు? ఆ అమ్మకు రెగ్యులర్ పీరియడ్ జరగలేదు కాబట్టి ఇక్కడ బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయితే ప్రతిఫలం ఏమైంది? 5. ఇప్పుడు హృదయంలోకి మనం బ్రేక్ ఇవ్వకూడదు. ఆయనకి నిత్యము నివాసము చేసే స్థలం ఇదే ఆయనకి. ఈ మందిరంలో ఆయన ఉండండి, మన హృదయంలో ఉండాలి. ఈ హృదయంలో ఉంటేనే ప్రజలకు తెలియబడతాడు. ఆయన మందిరంలో ఉంటే తెలియదు. ఈ ఫోటో ఎక్కడున్నది, ఇది ఇక్కడ తెలుస్తుంది. కానీ మన హృదయంలో దేవుడు ప్రపంచాన్ని తెలుస్తాడు. మనం బయటికి వెళ్తే మన నడవడికి, మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచనలో సమస్తము గమనించిన వారు, వీరు క్రీస్తును అంగీకరించిన వారిని, వాళ్ళు మనలోంచి క్రీస్తుని చూస్తారు. హల్లెలూయా. పిల్లరా, ఆయన ఎటువంటి దేవుడు? ఇంకా చదువుకున్నాం, చెప్పండి. మంచి తండ్రి తన పిల్లలు ఇలా జాలిపడేవాడు. ప్రియులుగా మంచి తండ్రి తన పిల్లలను శిక్షిస్తే దండిస్తాడట. మన పిల్లలు ఏం చేద్దాం? కొట్టకపోతే బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అవుతాడట. హల్లెలూయా. ఎవరికి? బెత్తం వాడకపోతే విరోధి అవుతాడు. ఎందుకు? నా కొడుకు అబ్బా కారంగా పుట్టాడు, అమ్మ లేక పుట్టాడు అని పర్వణాలతో, నేతితో, ముద్రలతో బాగా పెంచి పెద్ద చేసేసిన తర్వాత ఆడు మన మాట ఏంటో, ఆడు భయభక్తులు లేవు. ప్రేమ ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చేసింది. ఈ ధైర్యాన్ని ఇచ్చేసి ఆడు ఇష్టానుసారంగా జీవిస్తుంటాడు. జీవించిన వాడికి ఆయనకి బెత్తం వాడలేదు కదా. ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? ఆ పెద్ద అయిన తర్వాత తల్లి తిట్టింది అనుకోండి, మా అమ్మ తేడుతుంది, నాన్న మాట్లాడుతుంది, ఇంట్లో ఉండకూడదు పోతున్నా. ఇప్పుడు ఏమయ్యాడు? ప్రేమించిన కుమారుడు విరోధి అయిపోయింది. తండ్రి తను ప్రేమించు కుమారుని శిక్షించును, గద్దించును. భౌతికంగా మన పిల్లల్ని గద్దించాలి, శిక్షించాలి. అలాగే ప్రభు కూడా మనల్ని గద్దించాలి, శిక్షించాలి. లేకపోతే మనం కూడా మాట్లాడాం కదా. ఇక్కడ ఆత్మీయ జీవితంలో కొన్ని పోరాటం చేస్తాం. ఈ పోరాటం వల్ల దేనికి మనం చెప్పండి ఒకసారి. ఇక్కడ రావడం, 2 గంటలు కూర్చోవడం, పాటలు పాడుకోవడం, ఆరాధన జరిగించుకోవడం, వాక్యం చెప్పుకోవడం, పరిశుద్ధులుగా ప్రభుత్వాలు చేయటం, ఆ ప్రభుత్వాలు తీసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఇవన్నీ దేనికి మనకు అసలు? ఇది మనకు ఉద్యోగం ఉండరా? ఉద్యోగం అంటే జీతం వస్తుంది. దేనికమ్మా చెప్పండి? దేనికి? ఇవన్నీ దేనికమ్మా? రాని స్కూల్కి వెళ్తున్నావు చదువు కోసం వెళ్తున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు డబ్బుల కోసం వెళ్తున్నావు, బంధువులకి వెళ్తున్నావు సంతోషం కోసం వెళ్తున్నావు, పార్కులకి వెళ్తున్నావు అంటే ఆనందం కోసం వెళ్తున్నావు, బీచ్కి వెళ్తున్నావు అంటే ఉత్సాహం కోసం వెళ్తున్నావు. మరి ఇక్కడికి రావడం వల్ల లాభం ఏంటి మనం చెప్పండి? మంచి మార్గములో నడిచి సమాజంలో మనిషి అంటే ఏంటో రుజువు చేసుకుంటూ దేవునికి దగ్గరవుతూ ఆయన రాజ్యంలోనికి వెళ్ళడానికి ప్రయాసంతాను. ఏమంటే ఒకడు బాగా 100 మంది పిల్లలకి అన్నాడట. ఎంతమందిని? ప్రసంగి ఎందుకంత రాయబడింది. ఒక 100 మంది పిల్లలకి అని తగు రీతిగా మరణము చెందని ఎడల ఏమి ప్రయోజనము అని రాయబడింది. ఆ మాటకి బాగా అర్థం చేసుకుంటే ఎంత బతికి మా తాత కాలంలో మేము నేతులు నాకేవాళ్ళం అండి. ఇప్పుడు మా పరిస్థితి బాగోక మూతులు నాకుతున్నామంటే ఎలా ఉంటుందో, రేపు పొద్దున్న మనం వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళకపోతే దాని అర్థం అదే.
ఎన్నాళ్ళు బ్రతికి ఎంత ప్రయాసపడి శుక్రవారం ఉపవాసాలు చేసి ప్రార్థనా సన్నిధికి వచ్చేసి ఆమె అక్కడ మీటింగ్లు ఇక్కడ మీటింగ్లు పరిగిని పారిపోయి లాస్ట్కి చివరికి వెళ్ళవలసిన గమ్యానికి మనం వెళ్ళలేదు అనుకోండి, మనము సేమ్ అదే పరిస్థితిలో ఉన్నవారం అవుతాం. కనుక మనము తండ్రి ప్రేమించి కుమారులుగా మనం జీవించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కనుక భౌతికమైన తండ్రి మన ఎడల తన బాధ్యతలు నెరవేరుస్తున్నప్పుడు దానికి మనము ప్రోత్సాహంగా ఉండాలి. తండ్రి శిక్షిస్తాడు, ఖండిస్తాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనమమ్మ. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. తండ్రి తనకి ఇష్టడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా, ఇక్కడ బాగా చూడండి, ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా. ఆయనకి ఎలాగుంటది? ఆయన కుమారుడు ఎందుకు తండ్రికి ఇష్టంగా ఉంటాడు? వాడి జీవితం అంతా తెచ్చిచ్చేస్తున్నాడు. వాడి ఇంట్లో పనులన్నీ తగ్గపడేస్తాడు. పట్లకి వెళ్తున్నాడు, అంట్లతో వెళ్తున్నాడు, పక్కన చేస్తున్నాడు, తొప్పలు మడతీడు వెళ్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు, అమ్మను సంరక్షిస్తున్నాడు, బాబును సంరక్షించుకున్నాడు, ఇంటికి మళ్ళీ గుడికి వెళ్ళిపోతున్నాడు. అది ఇష్టమైన కుమారుడే కదా, చెప్పండి. కానీ ఇక్కడ శిక్షిస్తే ఏమనిపిస్తుంది మనకి? మనిషితో వాక్యాన్ని తండ్రి తనకి ఇష్టడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా ప్రేమించు వారిని ఎవరైతే దేవునికి ఇష్టముగా ఉంటారో వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు? అయ్యా ఏంటని మీకు ఆ శ్రమలు దేవుళ్ళలో ఉన్నారు కదా అని ఎంతమంది అని అడిగారు. నేను దేవుడికి ఇష్టమేమో, దేవుడికి కావాలనుకుంటున్నాడు. నా భార్యకి నేను ఇష్టం వరకే నా కోసం అలా ఎంతో తిరుగుతూ ఉంటాను. నా భార్య నాకు ఇష్టం, నేను అలా ఎంగా తిరుగుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తూ నా వెంట పడుతున్నాడు, నాతో నడుస్తున్నాడు. ఎందుకు? నన్ను శిక్షిస్తే సరి చేస్తున్నాడు. అంటే ఆ శిక్ష నీ జీవిత అనుభవం నేర్పిస్తున్నాడు. పక్షిరాజు గురించి మీరు అందరూ కూడా కథ వినే ఉంటారు, మనం ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ ఆ గద్ద పిల్లల కళ్ళ తర్వాత పక్షిరాజు ఆ గుడ్లు పొదిగిన తర్వాత అవి కొద్ది పిల్లలు అవుతాయి, కొద్దిగా ఎదుగుతాయి. అంతవరకు ఆరు నోటికి అందిస్తూ ఉంటుంది. రెక్కలు ఎప్పుడైతే ఊగుతాయో దానికి వెంటనే ఏం చేస్తారు? తిని పైకి తీసుకెళ్ళిపోతాయి సార్, ఆకాశం మీద. అది గద్ద కూడా మనకు కూడా చుక్కలా కనిపిస్తాం, పైకి తీసుకెళ్తాం, పైకి తీసుకెళ్ళి వదిలేస్తాడు. వాళ్ళకి ఎంత బాగా ఒకసారి ఆలోచించండి. రెక్కలు అప్పుడే వచ్చిన రెక్కలతో ఓపిక లేకుండా అది కొట్టుకుంటూ కింద పడిపోతున్నది అనమాట. ఆ పడిపోతున్న సమయం కిందకు వచ్చి ఏ చెట్ల మీదో తుప్పల మీదో రాయి మీద పడిపోయే సమయానికి వచ్చి అది కూడా పడిపోతుంది. మరి పెద్ద శిక్షించిందా లేదా పక్షిరాజు? చెప్పండి. నాకు ట్రైనింగ్ అనుభవం కావాలి కదా, ఆత్మీయ అనుభవం కావాలి కదా. కష్టాల అనుభవం కావాలి, బాధల అనుభవం కావాలి, శ్రమల అనుభవం కావాలి, శోధన అనుభవం కావాలి, నిందలు భరించాలి, అవమానాలు భరించాలి, మాటలు పడాలి. ఆ నానా విధమైన బూతులు కూడా మేము వినాలి. మనమందరం, మేమే కదా, మీరందరూ కూడా, మనందరికీ సంబంధించిన విషయం అనేది. లేకపోతే మనము దేవుని వారం కాదండి. నా నిమిత్తం అన్నాడైనా, ఆయన నిమిత్తము ఏమన్నాడు? నిందలు, అవమానాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం భరించుకోగలిగినప్పుడే తర్వాత మనకి జీవఫలం ఉంటుంది. హల్లెలూయా. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధము చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు పర్వణం పెట్టినప్పుడు ధన్యులు అన్నదా? ఏమిటి ఇప్పుడు ధన్యులు అన్నారు? కాపన్నప్పుడు ధన్యులు అన్నారా? కాకున్నప్పుడు ధన్యులు అన్నారా? చెప్పండి. ఆయన అన్న మాట మన కోపం వచ్చేస్తుంది నిజంగా. ఇదేట్రా బాబు, మేము నీలోకి వస్తే ఏదో మాకు దొరుకుతుంది అనుకుంటే నువ్వు అన్నీ భరించమంటున్నావు, నాకు అర్థం అవ్వట్లేదు. సెక్స్ అంటే ఇదే, ఇంకేం కాదు, వేరే తెలియదు మనకి. ఇవన్నీ భరించమంటున్నావు ఏంటి మమ్మల్ని? నాకే కాదండి, మనం అందరం ఒకటే ఇక్కడ. నాకు పరమ తండ్రి, మీకు పరమ తండ్రి, నాకు ప్రత్యేకమైన తండ్రి ఏం కాదు. కాకపోతే మేము కొద్దిగా మిమ్మల్ని మాకు కాపుదల నుంచి మిమ్మల్ని సంరక్షించుకుంటూ మిమ్మల్ని నడిపించే మార్గాన్ని మమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు. మేము సరిలేవనుకోండి, మాకు నెల్లరిగా చేసేస్తున్నాం దేవుడు. హల్లెలూయా. మీకు ఒకటైతే మాకు రెండు, మీకు ఒకటే అగ్నిగుండం, మాకు రెండు. పెనంలో ఏం చెప్తాడు? అగ్నిగుండంలో పడేస్తాడు. పెనంలో ఏం చెప్తాడు? అగ్నిగుండంలో పడేస్తాడు. మాకు రెండు శిక్షలు.
భరించాలి. అలాగే అందరికీ ఉంటాయి ఇవన్నీ కూడా కదా. కనుక తండ్రి తను శిక్షిస్తేనే ఆ కుమారుడు సరి అయిన మార్గంలోకి వస్తాడు. యోబుని శిక్షించినప్పుడు ఎప్పుడు కూడా యోబు ఒక్క మాట కూడా మాట్లాడాడు. భౌతికమైన తల్లిదండ్రులు ఉన్నారు, భౌతికమైన భార్య ఉంది, భౌతికమైన పిల్లలు ఉన్నారు, భౌతికమైన స్నేహితులు ఉన్నారు, భౌతికమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి. దేని విషయంలో కూడా ఆయన ఎవరంట ఇదంతా కూడా దేవుడు నాకు ఇచ్చాడు, ఈరోజు దేవుడు కావాలనుకున్నాడేమో తీసుకెళ్ళిపోతాడు. దేవుడు నీ ఇష్టమేమో ఆయన తెలుసు, నా బ్రతికేడు ఆయన తెలుసు కాబట్టి నేను ఇష్టంగా ఉన్నానేమో, ఎందుకు నాకు ఈ శోధన వచ్చిందో, ఎందుకు నాకు శిక్షించడం నాకైతే తెలియదు. కానీ నేను దేవుడిని మాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు. హల్లెలూయా. ఇలాగ సాతాను దగ్గరికి వెళ్తే ఇలా ఇలా అన్నాడు దేవుడు. మనం ఏమంటాం, ఒకరోజు చాలా నామంటారు కదా, ఈరోజు సార్ వేసేయాలన్నాను అంటాం కదా. అంటే ఒక్కసారి కదుపు చూడు, మనల్ని కదిపితే ఎట్టే పడిపోతామండి. హల్లెలూయా. మనల్ని కదిపితే ఎట్టే పడిపోతాం. స్తోత్ర కుమారి అమ్మ ఇది అమ్మ ఇలాగ అన్నదా అనుకో, అమ్మ డాడీ అలాగ అన్నదా, ముందు నేను అడుగుతాను, ఇంటికి వెళ్తాను, తర్వాత మాట్లాడుతాను అంటది. యోబు ఎలా కదుపుతాడట, నేనేది మాట్లాడేవాడు ఆయన మాట్లాడుతాడు, నాకు అవసరం లేదు. మాట్లాడేవాడు ఆయన, నేను మాట్లాడితే ఆయన మాట్లాడు, నేను మౌనంగా ఉంటేనే ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. నేను మౌనంగా ఉంటే ఆయన మాట్లాడు, నేను మౌనంగా ఉంటే ఆయన ఏం చేయాలో చేస్తాను. కనుక దేవుడు తండ్రి మనం శిక్షిస్తున్నాడు అంటే తన ఇంకా గొప్ప మేలు దాచి ఉంచాడు. మూడో చూసుకున్నాం చూడండి, మంచి తండ్రి అక్కర్ను తీరుస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, 6వ అధ్యాయం 32వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 8వ చదవండి. ముందు మీరు మీ తండ్రిని అడగక మునిపే, మన పరమ తండ్రిని అడగక ముందే అవసరం అన్నీ కూడా తెలుసు, కానీ అడగమని చెప్పాడు. ఏమన్నాడండి? కానీ అడగమన్నాడు. ఇదేంటండి, అన్నీ తెలుసు కదా, మీకు పెళ్ళికి తెలుసు, పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసు, ఇవన్నీ సమకూర్చుకోవాలి కదా అని మనం భౌతికంగా అనొచ్చు. ఆయన అడగన్నాడు, అన్నీ తెలుసు. ఆయన అడగకముందే మనకి ఏం కావాలన్నీ తెలుసు, కానీ అడగమన్నాడు. అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు, కన్న తల్లి పెట్టదు అంటాడు. ఆయన అడగడం వేరే, అమ్మని అడగడం వేరే అండి. ఆయన ఎత్తావా సత్తవి అమ్మ నా దాంట్లో నాకు ఓట అయ్యాను అప్పుడు ఎవడు మంచి తండ్రి కుమారులు ఇద్దరు. నువ్వు సత్తావో పోతావో నాకు తెలియదు, ఇగో నాకు వయసు వచ్చేసింది, నేను మొత్తం డివైడ్ అయిపోదాం అనుకున్నాను, నీకు నాకు సంబంధం తెగొడుచుకుందాం అనుకున్నాను, నా ఆస్తిలో నాకు ఓట ఇచ్చి నేను వెళ్ళిపోతాను బయటికి, నా నష్టానుసారంగా బ్రతుకుతాడంటే కొద్దిగా ఉండరా, ఊపు పట్టురా, ఉండరా, ఊపు పట్టురా, మాట ఉండరా అంటే నాకు అనవసరమైన, నాకు అన్నీ నాకు మాట్లాడతాంటే నా హక్కు, ఆస్తి నా హక్కు, నీకు తండ్రిగా మీ కుమారుడికి పుట్టాం కాబట్టి మాకు 2 భాగాలు, మీతో పాటు 3 భాగాలు చేసి నా భాగం నాకు ఇచ్చి ఎలాగపోతే నీకు ఎందుకు వెళ్ళకపోతే అన్నాడు. అంటే సరేలే. పేరులోక సువార్త 10వ అధ్యాయం 15వ వచనం 18 చదవమ్మా, అంత ముందు నుంచి. కానీ నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఇంకా ముందుకు రా, పైకి రా. ఆయన ఇట్లా ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేవి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశములకు వెళ్ళిపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశానంట. హల్లెలూయా. చిన్న కుమారుడు పాడైపోయినందుకు కారణం ఇక్కడ బాగా మనకు అర్థమవుతుంది. ఎవరైతే పరలోకపు తండ్రికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో, ఎవరైతే తల్లిదండ్రుల యొక్క పెరుగుతున్న కుమారులు భయపడి ఉంటారో, ఎవరైతే ఆత్మీయ బిడ్డలు ఆత్మీయ తండ్రికి భయపడి లోబడి ఉంటారో వారి గురించి సందర్భం. హల్లెలూయా. కుమారుడు కన్న తండ్రి మాట వినకుండా నాకు వచ్చిన ఆస్తిలో భాగం ఇస్తే నేను బయటికి పోయి బ్రతుకుతాను, నీతో నాకు సంబంధం లేదా. సరే, తండ్రి ప్రేమ కలిగిన వాడు కాబట్టి నేను ఎవరు రా, నువ్వేం చేసుకుంటా చేసుకో అనొచ్చు, కానీ అది మనసు ఒప్పుకోదు కదా. నువ్వు బ్రతుకుతానన్నావు కదా, నువ్వు స్థిరపడతానన్నావు కదా, నువ్వు బాగా ఎదుగుతానన్నావు కదా, కనుక సరే అని
ఆస్తిలో వాటాలు వేసి తన ఆస్తికి ఇచ్చేశాడు. ఇవన్నీ అమ్ముకొని సమకూర్చుకుని దూర ప్రయాణం ఎంతో దూర దశలకు వెళ్ళిపోయి తనకున్న ఆస్తిని అంతా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేసి దుర్వ్యాపారములు చేసి దుర్వ్యసనములు పాలైపోయి మొత్తం అంతా కూడా పాడు చేసుకున్నాడు. కూర్చొని తింటే ఏమవుతాయమ్మా? కొండలు కలుగుతాయి. అలాగే ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు, విఫలమవుతుంది. ప్రయత్నం చేస్తున్నాడు, విఫలమవుతుంది. పెట్టుబడి పెడుతున్నాడు, విఫలమవుతుంది. వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నాడు, విఫలమైపోతుంది. ఎక్కడ కూడా రాణించట్లేదు. ఎందుకు? మంచి సలహా చెప్పేవాడు లేడు. తనలో ఒక యుగం ఉంది, గర్వము. నా మాట నేనే వినాలి కానీ ఎవరి మాట నేను వినను. ఫస్ట్ చిన్న కుమారుడు పాడైపోయింది. మెయిన్ ఏంటంటే గర్వం ఆళ్ళలో ఉంది, అతిశయం ఆళ్ళలో ఉంది. తన మీద ఆధారపడి తను బతుకుతున్నాడు తప్ప నా తండ్రి వల్ల ఈ స్థాయికి వచ్చాను, నా తండ్రి ఆస్తిని పాపకు అడిగాను కానీ నా కష్టార్జితం కాదు అని గ్రహించలేకపోయాడు. వెంటనే పట్టుకొని పారిపోయాడు. పట్టుకొని పారిపోయింది రూపాయి 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 మొత్తం అంతా పోయింది. చివరికి ఏమీ మిగలదు. ఇప్పుడు ఏమైంది? ఏమనుకున్నాడు? అయ్యో నా తండ్రి యొక్క అనేక మంది పనివాళ్ళు ఉన్నారు. సో ముందు పని కోసం ఎత్తుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ పని దొరికితే బాగుంది కానీ ఆకలి తీర్చుకుందామంటే పందులు మేపే స్థానానికి వచ్చేసాడు. అక్కడ ఒక పాలేరు ఉద్యోగం, పందులు మేపనుంది. వాడు పందులు తిని పొట్టుతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలినయ్యా, అన్నం నాకు కావాలని అడగలేని స్థితిలో కూడా ఉన్నాడు. వాడు జీతానికి పనిచేస్తున్నాడు, జీతం వేస్తాడు కానీ భోజనం పెట్టడు. ఏమో అందుకేదో మనకి కంపెనీలో పనిచేస్తాడు, జీతం వేస్తాడు, భోజనం పెడతాడా? పెడతాడు. హోటల్లో పనిచేసేవాళ్ళకైతే భోజనం పెడతాడు, జీతం అది కట్ చేస్తాడు అనమాట. దాన్ని అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆకలి వేస్తుంది, కడుపు అంతా ఎండిపోయింది, వాళ్ళు మాడిపోతుంది. ఏదైనా తినతో ఏం చేయాలి అర్థం కాదు. ఆ పొట్టి తిన్నంటికి ఆశపడ్డాడు. అంత స్థాయి నుంచి ఎంత స్థాయికి వచ్చేటువంటి ఒక్కసారి కారణం గైడ్. అనట ఒక గైడ్ లేకపోవడం వల్ల, నీ పైన ఒక అధికారతత్వం కలిగిన తండ్రి లేకపోవడం వల్ల, నీ పరమ తండ్రికి నువ్వు లోబడి ఉండకపోవడం వల్ల, భౌతికమైన తండ్రికి నువ్వు వినయం విధేయత చూపించకపోవడం వల్ల, ఆత్మీయ తండ్రి మాట వినకపోవడం వల్ల ఇవన్నీ కొంతమంది కోల్పోతూ ఉంటారు. మీరు ఆశీర్వదించబడితే ఏమంటే మీ గురించి గొప్ప సాక్ష్యం చెప్పుకుంటాను. హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడితే మీరే గొప్ప సాక్ష్యం చెప్తారు. ఇదిగో మేము దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము, ఇదిగో ఇన్ని కార్యంలో కుటుంబంలో జరిగాయని మీరు ఒక సాక్ష్యం చెప్పుకుంటే పరమందుల తండ్రి ఎంతో సంతోషపడతారు అని అంటారు. మారు మనసు పొందని 99 గొర్రెల కంటే మారు మనసు పొందిన ఒక్క గొర్రె విషయమై ఆయన సంతోషపడతాడు అని రాయబడింది. హల్లెలూయా. అంతేనా? ఏం తప్పు చదివేనా? చెప్పండి. మీకు అది కూడా రేపు చూపించేస్తాను ముందు, లేకపోతే నాకు ప్రాబ్లం వచ్చింది. లోకస్వార్త 15:7. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల సంతోషము కంటే మారు పొంది ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం. చెప్పండి, దేని విషయమైన సంతోషము? ఏమిటి? బట్టలు కొనుక్కున్నామని సంతోషపడుతున్నాడు అయినా మన మనసు ఇంకా మార్చబడలేదని ఆయన చింతిస్తున్నాడేమో. ఒకసారి ఆలోచించుకుందాం. మనం ఈ మధ్యాహ్న కాలంలో ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఏమమ్మా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మారు మనసు కలిగి మనం లేవేమో. ఒకవేళ మనకి మనమే నాయకులు అవ్వద్దు. ఎప్పుడు కూడా మనకి పరమ తండ్రి ఒక నాయకుడిగా ఉండాలి. పరమ తండ్రి మనకు ఒక నాయకుడిగా ఉండాలి. ఆయన సలహా మేరకు మనం పోవాలి. ఆయన అడుగు చాడల్లో మనం ఎదుగుతూ ఉండాలి. ఆయన మాటకు లోబడి ఉండాలి. నాకు లోబడమని మీకు ఎవ్వరికి నేను చెప్పను. సో నాకు ఇందాక చెప్పినగా మీ తల్లిదండ్రులు గౌరవించండి అన్న పదం వరకు మీరు ఉన్నట్టు చాలు. మీరు లోపడవలసింది దేవునికే. హల్లెలూయా, హల్లెలూయా. నాకు భయపడి ఒక సహోదరుడు మందు సాగు దగ్గర ఉండి తాగుతున్నాడు. నాకు భయపడి మందు సాగు దగ్గర ఉండి అయ్యా ప్రైజ్ రాడు అన్నాను. అనగానే
ఇలా ఉన్నవాడు ఇలా చూసి ఇలా తిరిగిపోయాడు వెనక్కి. తిరిగిపోతే నేను ఈ లోపల వెనకొన్న తిరుగుతాడు, అయ్యా ఆగండి ఆగండి అంటున్నాడు. నేను ఆగి వెనక్కి వచ్చాను. వస్తే ఈ సహోదరుడు ఏకంగా ముఖం తిప్పించాడు వెనక్కి. నా ముఖం తెలియదు, ఆయనకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసిమెలిసి ఒకే మందిరంలో తిరుగుతున్నాం మేము. నా ముఖం ఇలా పూర్తిగా తిప్పేశాడు. తిప్పేసి ఏవయ్యా ముఖం తిప్పేసావంటే, మాట్లాడదాం ఇష్టం ఉంది కానీ లోపల ఉన్నది ఏమంటుంది, చేసిన తప్పు ఏమవుతుంది, సిగ్గులు తెచ్చింది. ఏమైంది ఆడికి, ఆ లోపల ఉన్నది నన్ను చూసి సిగ్గుపడిలా చేసింది. నేను అన్నాను, ఇప్పుడు పిచ్చోడా, నాకు భయపడితే నీకు సుఖం లేదు, ఆ సందులోకి వెళ్తే ఎగేస్తావు. నాకు భయపడితే డొక్కలను తిరిగేస్తావు. నాకు భయపడితే సీకంలో పరిగెడతావు. నాకు భయపడుతున్న ఆయన, నువ్వు భయపడవలసింది దేవునికి మాత్రమే. ఆయనకు భయపడితే నీ జీవితంలో దేని జోలికి పోవు. హల్లెలూయా. ఆయనకు పడుపుకుని నాకు భయపడు. నా ముందు నుంచి మొగం తిప్పవు కానీ నీ మనసు కనపడలేదా, నీ రూపం తెలియట్లేదా, నీ అవతారం తెలియట్లేదా? మనుషులకు కాదు భయపడవలసింది, మనం లోపడవలసింది. దేవునికి లోపడితే మనసుకి ఇచ్చి గౌరవం మనసుకి ఇవ్వగలరు. దేవునికి లోపడిన వాడు మనసుకు గౌరవం ఉండేది. ఎందుకని ఇక్కడంటే మనమే జ్ఞానులు అని ఫీల్ అవుతాం మేడం. సామెత గ్రంథము 3వ అధ్యాయం చదువు ఒకసారి. సామెత గ్రంథము 3వ అధ్యాయం. జ్ఞానిని కదా, నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి. ఎవరి మీద భయభక్తులు కలగాలమ్మా? చూడండి, నేను జ్ఞానిని కదా. మనం ఎవరు అనుకోకూడదు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు కూడా నాకు బోర్డు సైంటిస్ట్ని కదా అనుకోకూడదట. నేను డాక్టర్ కదా అనుకోకూడదట. డాక్టర్ కూడా ఫెయిల్ అవుతుంటాడు. నేను యాక్టర్ కదా అనుకోకూడదట. చిరంజీవి సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయిపోయి చెప్పండి. గొప్ప యాక్టరే. ఎన్టీ రామారావు గొప్ప యాక్టరే. ఎన్ని ఫెయిల్ అయిపోయి చెప్పండి. రాజబాబు సినిమా అన్నట్టుగా ఆ సినిమాలు కూడా ఆలోచించిన సినిమాలు అయితే ఇందులోకి వెళ్తే బాగా అర్థమైపోతుంది. అందుకే అంతకు వచ్చాయి. మన చిన్నప్పటి నుంచి అదే ఆనందం కదా. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి మనకి అదే ఆనందం. కనుక మనం ఏమనుకోకూడదు, మనం జ్ఞానులము కదా అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనకున్న జ్ఞానం అల్పమైన జ్ఞానము, స్వల్పమైన జ్ఞానము. మనం జ్ఞానం ఏ పాటిదండి, మనం దేనికి పనికిరాని జ్ఞానము. మన జ్ఞానం ఉపయోగం లేదు. జ్ఞానం వల్ల అన్ని అపకారం జరుగుతుంది, ఉపయోగం ఏమి ఉండవు. కనుక మన జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానముతో మనం నడవాలని ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరు గమనించుకొని మన జీవితంలో మనము భయపడవలసిన వ్యక్తికి భయపడితే మనము లోబడి ఉండగలుగుతాము. మనము భయపడలేని వ్యక్తికి భయపడితే సుఖం లేదు. కనుక మనం ఎలాగుండాలి చెప్పండి, ఎలాగుండాలి? దేవునికి భయపడి చదవమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము. చెడుతనం విడిచిపెడితే ఎవరికి లాభం? ఎవరికండి? పాస్టర్ గారికా? చెప్పండి. పాస్టర్ గారికా? ఎవరికి లాభం? సెల్ ఫోన్ మానేది ఎవరికి లాభం? మీకా నాకా? మీకేనా? ఖైలు మానేది ఎవరికి లాభం? చెప్పండి. మందు మానేది ఎవరికి లాభం? మీ కుటుంబానికి లాభం. మొదటిగా మీకు ఆరోగ్యపరంగా లాభము, రెండోదిగా మీ కుటుంబంలో ఒక స్థానం పెరుగుతుంది మీకు. ఇంతవరకు నా భర్త తాగుబోతు మారిపోయాడండి, గర్వంగా చెప్పుకుంటుంది నీ భార్య. ఆ క్వార్టర్ డబ్బులు మిగిలిపోయాయి కదా, రోజుకు ఒక క్వార్టర్ 100 రూపాయలు, 6 రోజులు 6 క్వార్టర్లు మిగిలిపోయి 7 రోజులు కూడా లెక్కేసుకుని ఆదివారం కూడా మనకు కొంతమంది. ఆదివారం కూడా పరిశుద్ధమైన దినం, ప్రభు దినం కాదు. ప్రభు దినం అయితే మా దినం మాకు ముందు, మా దినమే మాకు ముందు. ప్రభు దినంతో మాకు లెక్కలేదు. అందుకని 4 దినం చేసేసుకుంటారు ముందు వెళ్ళిపోయి ఆయనకి తాగేది. ఆనందంలో ఉంటారు. ఈరోజు ప్రభు పాలు తీసుకున్నాం కదా, ప్రభు దినం కదా అని ఆలోచన కూడా లేదు చాలా మంది. అతిశయం, గర్వము మన నాశనానికి దారితీస్తుంది పిల్లల. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ గమనించుకొని లోకసువార్త చదువు. ఈసారి చదువు లోకసువార్త
15 వచ్చే ముందు చదివే కదా. పందులు మేపు పొట్టె దగ్గరకు వచ్చి ఆ పొట్టెను తిని తన తండ్రి దగ్గర అనేకమైన పనివారు కలరని దుఃఖము తెచ్చుకొని పశ్చాత్తాపడి, ఇదిగో నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ నన్ను చేర్చుకుంటాడేమో అని తన మనసులో అనుకొని ఏదైతే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివారు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఇక్కడ ఇందాక మనం చదువుకున్న మాట, మారు మనసు కలిగిన ఒక గొర్రె విషయమై పరలోకపోతాను ఏం చేద్దంటే సంతోషపడతాడు. తప్పిపోయి వెళ్ళిపోయిన కుమారుడి విషయంలో తండ్రి ఏం చేశాడు? ఇక్కడ చెప్పండి, ఏం చేశాడమ్మా? సంతోషపడ్డాడు. వెళ్ళిపోయిన నా కుమారుడు ఆస్తి పోతే పోనీకని మనసు సంపాదించుకున్నాడు. హల్లెలూయా. సమస్తము దుర్వినియోగం అయితే అయిపోయింది కానీ మారు మనసు వచ్చింది వాడికి. హల్లెలూయా. అంతా సర్వము కోల్పోయాడు, అయినా ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. ఆ మారు మనసు ఏం చేసింది? మళ్ళీ మంచి మార్గాన్ని తీసుకొచ్చి ఏం చేసింది? తండ్రి మళ్ళీ ప్రేమించేవాడుగా చేసి మళ్ళీ ఆస్తిలో భాగం ఇచ్చింది. హల్లెలూయా. మనం కూడా ఒకసారి పరమ తండ్రి యొక్క ఆస్తిని కోల్పోతున్నామేమో, పరలోక రాజ్య స్వాస్థ్యం కోల్పోతున్నామేమో, యహలోకంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామేమో, తండ్రికి విరుద్ధంగా జీవిస్తూ ఎవరికట? ప్రభు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా జీవిస్తూ, ఇదిగో ప్రభు నా చింతములో ఈ పని చేయాలని ఆశపడ్డావు, ఈరోజు ఈ పని చేయలేకపోతున్నావు అంటే కారణము నీకు విరోధంగా బ్రతికేది. ఈరోజు నువ్వు చేయగలిగి నేను చేయించుకోలేకపోతుందంటే నాలో బలహీనత ఉంది కనుక నా బలహీనత తొలగించుకుని దగ్గరికి వస్తే నాకు ఏమైనా నువ్వు చేస్తావు అని నమ్మకం తెలియడు. ఏదిన వాడికి నిరుత్సాహపరిచాడా? ఇలా ఆ రోజు వచ్చావు, ఏదో ప్రకల్పాలు పలికావు, అంతా ఇచ్చేమన్నావు, పట్టుకొని పోయావు, ఇదేనా నీ బడాయి, ఏడు సాధించావు, మొత్తం ఆడుకొని వచ్చావా, ఎలాగ ఏడా నాకు సంబంధం అనలేదు తండ్రి. అది తండ్రికి ఉన్న ప్రేమ. ఒకరోజు ఒక చిన్న కుమారుడిని తండ్రి భుజాలు ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు, షికారికి తిప్పుతున్నాడు కుమారుడు. ఆ కుమారుడు అడుగుతున్నాడట, నాన్న ఎత్తుకొని సంకలో పెట్టుకొని నా తల్లి తిప్పింది, నువ్వైతే ఏకంగా ఈ భుజాల మీద ఎక్కించుకున్న పెట్టానంటే నువ్వు నాకన్నా ఎత్తుగా ఎదగాలని ఆశపడుతున్నావు. నువ్వు ఆకాశానికి అందినంత ఎత్తుగా ఎదగాలని ఆశపడతాడు తండ్రి. హల్లెలూయా. ముగ్గురు తండ్రులు మీకు వ్యతిరేకంగా గమనించుకోండి. పరమ తండ్రి అదే ఆశపడతాడు, భౌతికమైన తండ్రి అదే ఆశపడతాడు. ఒకవేళ ఉన్న తనువును బట్టి మధ్యలో ఏమైనా కలతలు వచ్చినా ఒక రోజంటూ ఖచ్చితంగా ఈ మాట తన మాట్లాడే రోజు ఏ తండ్రికైనా వస్తారు. ఆత్మీయ తండ్రి కూడా అదే కోరుకుంటాడు. ఇక్కడ మీలో ఎవరికి బాగోపోయినా మేము బాగా, మీరు బాగుంటేనే మాకు ఆనందం. మేము ప్రభుని అడుగుతాము, ఈరోజు కన్నీళ్ళు రాకుండా మన ప్రార్థన రావాలంటే ఆ రోజు మీ కోసం ఎదురు చూస్తాం. ఎందుకు తెలుసండి? మీ జీవితంలో కార్యము జరగాలని ఆశపడతాం, మీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు జరగాలని ఆశపడతామండి. ఎందుకంటే మాకు అప్పచెప్పిన దాన్ని భారంగా పొందుతుంది. అందుకని మేము ఉపవాసాలు ఉంటాం. చాలామంది ఇది చెప్తారు, నేనైతే మాత్రం ఖచ్చితంగా ఏది ప్రోగ్రామ్ ఉన్నా ముందు ఉపవాసం ప్రకటించేస్తాను. ఎందుకంటే కార్యం అంతా ఘనంగా జరగదు. మీ ఇంట్లో ఎలా జరిగింది నా కడుపు ముట్టుకుని వచ్చేసేదాకా అదైతే కాదు. ఎందుకంటే ఆయనకి విరుద్ధంగా నేను బ్రతక తెలుసుకోలేదు. ఇలా నీకు అప్పచెప్పుకోవాలి బాధ్యత లేదా? కడుపు నిండా తినేసేవా, సోమరిపోతులో పడుకున్నావా అని ఆయన అడిగితే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. అయ్యా నువ్వు అప్పచెప్పిన పనిని ఏది చెప్పేవాడు చేశానయ్యా, నెరవేర్చానయ్యా. కొన్ని విషయాలు కోపపడ్డానయ్యా, కొన్ని విషయాలు బాధపడుతుంటానయ్యా, కానీ నువ్వే మాట్లాడాలయ్యా. ఆ మాట వినేటప్పుడు ఎవరు మాట్లాడాలా? నువ్వే మాట్లాడాలి. ఎవరికైనా సరే ఈ పిల్ల నాకు కావాలి, ఆ పిల్ల నాకు కావాలి, ఈ పిల్ల నాకు కావాలి, ఈ ముసలమ్మ నాకు కావాలి, ఆ ఎంతలో ముసలమ్మ కూడా నాకు కావాలి. చెప్పండి, మీరందరూ మనమందరూ ఎవరు? దేవుడు సముద్రం. మా బాధ మిమ్మల్ని అందరినీ ఒక్కటి చేయాలని క్రీస్తు కూడా మనందరినీ ఒకటి చేయడానికి వచ్చాడు. వాళ్ళందరినీ ఒకటి చేయాలి. ఎవరు ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నారండి, ఎవరికి నచ్చిన బ్రతికేస్తున్నారు. క్రీస్తు అలా కాదు,
మిమ్మల్ని అందరినీ ప్రేమ అనే పాటలో నడిపించి అందరిని ఐక్యత తీసుకొచ్చి ఒకే తోవలో తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఐక్యతగా ఉంటే మీ బలం ఏంటో ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఐక్యత లేని కుటుంబం, సమాధానం కుటుంబంలో సపోర్ట్ ఉండదు, దైవికంగా భౌతికంగా. ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలం. మనం అందరం ఒక్క మాట మీద ఉంటాం. ఇదిగో ప్రభుకి మేము ఇలాగ బ్రతకాలనుకున్నాం, అలాగే బ్రతుకుతాం. ఇది మన ఇంట్లో అనుకున్నాను కానీ మా నాన్నకి నీ వ్యతిరేకంగా చచ్చిపోతే ఆడ మా అమ్మ ఆడదా ఎదురు ఏడుతుంది, ఎవరు వచ్చినా ఏడుతూనే ఉంటారు. ఏట చెప్పండి, ఏడుస్తాడు. నేను అంత శత్రువుని ఏడుస్తాడు. ఎందుకు? హృదయం ఊరుకోదండి, మనసు ఊరుకోదు. ఒరే నీ కన్నా బిడ్డరా అని మాట్లాడుతుంది. ఇది ఆ పశ్చాత్తాపం మనం పెట్టినా పెట్టకపోయినా అది మాత్రం లోపల పీడించేస్తుంది తనని. అది ఊరుకోదు. దేవుని మనసు కదా ఇది ఊరుకుంటుందా? ఊరుకోదు. వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తుంది, వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తుంది, వాళ్ళు చేసిన అన్యాయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తుంది. అది కుమిలిపోతూ కూడా ఏడుస్తుంటారు. ఇంకా నాకు ఎందుకు శత్రువునే కదా, మానేచ్చు కదా. యేసుక్రీస్తు యోధా విషయంలో ఏడ్చాడు. ఏమని? ఒరే నాన్న, ఒకసారి పైకి చూస్తుంటే నీ పరిస్థితి ఎక్కడ పోతుందో తెలియట్లేదు, అందుకే నేను నోరిప్పలేకపోతున్నాను. నోరిప్పితే నువ్వు ఇంకా ఏమైపోతుందో నాకు తెలియదు, అందుకే నీకు తెలియదా యోధా అన్నాడు. ఒకటే మాట. ఏమన్నాడు? యోధా పన్నాగం ఏమన్నాడు చెప్పండి యేసుప్రభు? నీకు తెలియదా యోధా? అనుకున్నట్టుగా జరుగుతుంది అంతా అన్నాడు. పరబ్బ అన్నాడు ఒకరోజు, ఇగో ప్రభా నేను భూస్థాపన రాజ్యము స్థాపిద్దాం అనుకున్న ఏకమైతే అది భూస్థాపన రాజ్యాలు ఇస్తారు, రోమా పరిపాలన తీసేస్తాను, మన రాజ్యం స్థాపిద్దాం. నీది పరసంబంధమైన రాజ్యం. ఏంటంటే నాది ఈ రాజ్యం కాదు, నాది ఈ రాజ్యం కాదు నాయనా, నాది ఆ రాజ్యం అక్కడ. ఈ రాజ్యములో ఉన్నవారిని ఆ రాజ్యము తీసుకెళ్ళడానికి మాత్రమే వచ్చాను నేను, అంతేకాని ఈ రాజ్యంలో రాజ్య పరిపాలన చేయడం నేను రాలేదు నాయనా అని చెప్పాడు. అంటే అన్నాడు అన్నాడు అదేంటి ప్రభు అలాగనంటే, బరబ్బా నీతో ఏకమై ఇటువంటి నీచమైన కార్యము నేను తలపెట్టలేదు కానీ నీ కోసం నేను మరణిస్తాను అన్నాడు. హల్లెలూయా. బరబ్బా ఏడుస్తున్నాడండి విడుదలైనప్పుడు. బరబ్బాని విడుదల చేస్తే ఏంటయ్యా? నది విడుదల చేసి గజదొంగలు కదండి, నీ కొరకు నీతిమంతుడు నేసే శిక్షని విధించబడుతుంటే, అయ్యో ప్రభువా ఇదిగో ఇంత ఘోరమైన శిక్ష నాకు పడవలసిన శిక్ష నీకు పడుతుందా అని పరుగులెట్టేటప్పటికి అప్పటికి సిలువలో ఉన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఏడ్చాడు ప్రభా, దొంగ మార్చాడు ఈరోజు. హల్లెలూయా. మనం దొంగలు కాదుగా, చెప్పండి. మనం దొంగలు కాదుగా, మన వ్యభిచారులు కాదుగా, చెప్పండి. మన లంచగొడి వారు కాదుగా. మనకెందుకు మారుమనసు రాకపోవాలి? ఎందుకు రాకపోవాలి? ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది మనకు మారుమనసు రానందుకు? చెప్పండి. ఇదిగో నా చదువు పూర్తి అవ్వాలంటే 1 సంవత్సర కాలం జరగాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి, ఇంకో స్కూల్కి వెళ్ళాలి. నాకు ఉద్యోగం రావాలంటే నేను టెస్ట్లో ఏమేమి పడుతుంది అన్ని టెస్ట్లో పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగం సంపాదించుకోవాలి. రిటైర్మెంట్ వయసు రావాలంటే 60 సంవత్సరాలు 58 సంవత్సరాలు రావాలి, రిటైర్మెంట్ కావాలి. మరణించే వయసు రావాలంటే 60 దాటిన తర్వాత లెక్కేసుకోవాలి రోజు 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 రోజు. అంతవరకు ధైర్యం బతుకుతామని చావు మన చేతులు లేదు, కానీ లెక్కేసుకుంటాం. డేట్ ఆఫ్ బర్త్ ప్రతిరోజు మనం పుట్టినరోజు చేసుకుని లెక్కేసుకుంటూ వెళ్తుంటాం. కానీ మారు మనసు కలగడానికి మాత్రము ఇన్ని అవసరం లేదండి. దేవుని వాక్యం విన్న వెంటనే ప్రభా ఈ రోజు వరకు ఎలా జీవించానో నాకు తెలుసు, ఇక మీద నేను నీలాగా జీవించాలనుకుంటున్నాను, నువ్వు ఏది చెప్పితే అది వినాలనుకుంటున్నాను, నిన్ను మేమపరచాలనుకుంటున్నాను, నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాను అని ఒక చక్కని తీర్మానం కలిగి ఉన్నప్పుడే ప్రభు పనులు చేయబడదామా. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే ఎందుకంటే వారం వారం ఆ పిండి పెసుకున్న పాస్టర్కి సేవ ఉదయం నుంచి ఏమీ తాకుండా మేము ఉండడం శ్రమ, మాకు కలిగింది దేవుడు ఇచ్చిన అప్పు చెప్పింది మా బాధ్యత మేము నెరవేర్చి మీకు ఇచ్చేడు శ్రమ, మీరు తినేసి మళ్ళీ అనుకుంటూ పోవడం శ్రమ. ఇక్కడ ప్రభువా 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 కన్నులు కాచి బయటికి వెళ్ళిపోయి రావా ప్రభు వస్తున్నాను ప్రభు, రెడీ ప్రభు, దేనికైనా రెడీ ప్రభు, రెడీ ప్రభు, రెడీ ప్రభు, నా వాటి లేదు ప్రభు, దేనికైనా రెడీ ప్రభు. మరికొందరు చుట్టూలు పట్టేస్తారు, మరికొందరు మందు సభ్యులు పాల్గొంటారు. దేనికి ప్రభు వల్ల దేనికి తీసుకున్నాం? అసలు జ్ఞానం, అసలు బాప్తిసం తీసుకున్నప్పుడు మన బ్రతికేటో, మన స్థితి ఏంటో, మన ఆలోచన ఏంటో జ్ఞాపకం ఉందా? ఈ ప్రభువుల వాక్యం కంటిన్యూ చేద్దాం, తర్వాత ధైర్యం వెళ్ళిపోతాం. అప్పుడు
చదువు సార్ కొరింథీ పత్రిక 11:24 వచ్చిన ప్రభు బల యొక్క ఫలితాల గురించి మాట్లాడుతున్నాం కలిపి 6 ఉంటుంది. తీసుకోవలసిన విధానం ఏంటంటే పవిత్రముగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలమ్మా? ఏది పవిత్రం కావాలి? ఏది పవిత్రం కావాలి? గట్టిగా చెప్పాలి అందరూ. ఏది పవిత్రం కావాలి? నెక్స్ట్ బాప్తిజం రెడీ అయిపోయారు. మీరిద్దరు కూడా వచ్చారు వయసు. మీరు బాప్తిజం రెడీ అయిపోయారు. కళ్యాణం మీ ఇద్దరు, ఇంకా యోగిత అన్నాను, యోగిత కాదు, యోగిత తల్లి సోము భీము అమ్మా, నేను బాప్తిజాలకి రెడీ అవ్వండి. 12 సంవత్సరాలకి వెళ్ళి ఒక అతను అడిగాడు, నేను మెసేజ్ చూసారా? పెట్టలేదు మీ గ్రూప్లోని, చూడలేదా? చెప్పండి. చిలకలూరుపేట సాలేమరాజు గారు బాప్తిజం ఇస్తున్నప్పుడు 12 సంవత్సరాలు కూడా వెళ్ళాడట. అడిగాడట, పాస్టర్ గారు నాకు బాప్తిజం ఇవ్వండి అన్నాడట. అంటే నాయన నీ వయసు 12 సంవత్సరాలురా, నీకు ఏమీ తెలీదు, నీకు బాప్తిజం ఇవ్వకూడదంటే ఇప్పుడు దానికి సమాధానం మీరు దేవుడికి చెప్తారని అడిగాడు. అలా కాదురా, నీకు జ్ఞానం రావాలని తెలియాలి కదంటే, నీకు మారు మనసు కలగాలంటే కొన్ని నేను చచ్చిపోతే మీకు గ్యారెంటీ ఇస్తారని అడిగాడు. 16 సంవత్సరాలు మీకు బాప్తిజం ఇవ్వాలి, అప్పటి వరకు మీరు ఇవ్వకూడదంటే అంతవరకు నేను బ్రతికుంటాను మీరు గ్యారెంటీ ఇస్తారని అడిగాడు. ఓరు బాబు ఇదేంట్రా, ఎలాగైతే అలాగొస్తున్నావు, అలాగే నాకంటే జ్ఞానం లాగా చెప్పి బాప్తిజం ఇచ్చాడు. హల్లెలూయా. ఏమా పిల్లలు చాలా జ్ఞానం అండి, మనకంటే ముగ్గురులు. అమ్మా మనం కళ్ళు మూసినప్పుడు సెల్ ఫోన్ రన్ అయిపోతుంది. ఎంత తెలివిలు అంటే మా అమ్మ ఇప్పుడు పడుకుని అంటే సెల్ ఫోన్ టక్క లాగిపోతుంది. రీల్ మన 10 రీల్ అయిపోతాయి. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత అమ్మ చూడలేకపోతుంది. ఏమంటామా మార్కులు ఎంత? 50కి ఎంతమ్మా? 10 మార్కులు 50కి. అదేంటి 100కి 20. రీల్స్ ఎక్కువ, మనకి రీల్స్ ఎక్కువ, చదువు తక్కువ. రోజు స్కూల్కి వెళ్తున్నారు పోతాం. వాళ్ళ బట్టలు, పెన్నులు, పుస్తకాలు, చెప్పులు, మ్యాక్సింగ్ గాజులు, క్లిప్పులు, ఏది లేకపోయినా మమ్మీ ఆ పక్క పెట్టుకున్న పూలు పెట్టుకొని వచ్చింది, నాకు లేకపోతే ఎలా ఉంటే చెప్పు. ఎందుకో ఈ 20 తీసుకొని పూలు కొనుక్కి ఇన్నింటికి వెళ్ళిపోయిన తర్వాత 20 మార్కులు వచ్చాడు చెప్తాము సమాధానం. ఏమో 20 మార్కులు పక్కింద 80 వచ్చాయి కదా, నీకే 20 వచ్చాయండి సమాధానం చెప్తావా? మమ్మీ ఇప్పుడు రీల్స్ చూస్తాను కదా, రీల్స్ అంటావా? చెప్పండి. చూడండి, తీసుకుని గల విధానము పవిత్రముగా. ఎలాగంట? పవిత్రము ప్లస్ పరిశుద్ధత. పరిశుద్ధత దేనికి, పవిత్రం దేనికి చెప్పండి సార్. పవిత్రము పరిశుద్ధత ఒకటేనమ్మా? చెప్పాలి. పరిశుద్ధత, పవిత్రము. ఎప్పుడత్న గారు ఉన్నదా? అప్పుడు జీవన్ దగ్గర వెళ్ళిపోయాడు అనుకున్నాను. రేపు బుధవారం అంటే ఆటోలో వెళ్ళాలా లేకపోతే ఏమి వెళ్ళాలి, రెడీ అయిపోతాను అనుకున్నాను. హల్లెలూయా. పవిత్రత పరిశుద్ధత ఒకటేనా? పవిత్రత దేనికి కావాలి, పరిశుద్ధత దేనికి కావాలి? పవిత్రత మనిషికి కావాలి, పరిశుద్ధత హృదయానికి కావాలి. పవిత్రత అంటే ఏంటంటే మురికి బట్టలు వేసుకొని వచ్చేసాం, స్నానం చేసాం, హృదయం పరిశుద్ధంగా ఉంది. ఇప్పుడు తీసుకోవచ్చా, తీసుకోకూడదా? చెప్పండి. స్నానం చేసాం కానీ అనుకునే విధంగా బట్టలే మన దగ్గర లేవు. ఉన్న మాసిపోయిన బట్టలే, చెమట కంపు వచ్చే బట్టలే వేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ప్రభుత్వం తీసుకోవాలి వద్దా? శరీరం పరిశుద్ధంగా అయిపోయింది కదా. శరీరం పరిశుద్ధత స్నానం చేస్తే అవదమ్మా. ఇలా కూడా ఆలోచించండి ఒకసారి. 2వ కోళ్ళకి వెళ్దాం. స్నానం చేస్తే శరీరం పరిశుద్ధం అయిపోతా? దేవుని దృష్టితో ఆలోచించండి, బైబిల్ దృష్టితో. శరీరము పరిశుద్ధత కావాలంటే ఇది 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 సరిగా ఉండాలి ఫస్ట్. అంటే అబ్బా చాలా మంచి వాళ్ళరా అన్న మాట వచ్చినప్పుడు అప్పుడు నువ్వు పవిత్రంగా. పరిశుద్ధత అంటే లోపల కొన్ని ఉంటాయి, అవి బయట దోసేయాలి. లోపల ఉన్నవి కొన్ని ఉంటాయి. కోపము, చెప్పండి, ఆమూత్రత, కొన్ని ఉన్నాయి. ఇవన్నీ వచ్చే వారం ప్రసంగం చెప్పుకున్నాను. యాక్చువల్ అదే తయారు కానీ ఈ ఫాదర్స్ డే వచ్చేసింది నాకు, మదర్స్ డే. నేను అది చెప్పుకోండి.
ఇవన్నీ మనం ఏం చేయాలి? బయటికి తోసేయాలి. అప్పుడు ఇదేమవుతుంది? పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రభు అన్నాడట, అబ్బా ఇప్పుడు నీ హృదయంలో వచ్చి కూర్చోాలనుకుంటాడు. అంతవరకు ఇక్కడే ఉంటాడు మన పక్కన. ఇశ్రాయేలు కాయవాడు, ఎడుగడు, నిద్రపోడు, మన పక్కనే ఉంటాడు, కానీ లోపల రాడు. ఈ లోపల రావాలంటే ఇది ఫుల్లుగా వాక్యముతో ఉతికి ఆరేయాలి. వాషింగ్ మిషన్లో ఎలా ఉతికి ఆరేస్తాం అలా ఆరేయాలమ్మ ఉదకాన్ని. అప్పుడు ఆయన ఎప్పుడు తెల్లగా ఉంటుంది అని లోనికి వస్తాడు. వచ్చి అప్పుడు ఆయన ఏంటో రుచి చేసుకుంటాడు మనలో నుంచి. హల్లెలూయా. పవిత్రముగా జీవించాలి. చదువు వాక్యాన్ని 11:24. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. ప్రభు మన కొరకు పడిన ప్రయాస, భూలోకానికి వచ్చిన విధానమును, ఆయన పొందిన దెబ్బలను, ఆయన నలగొట్టుకున్న శరీరమును, శిరస్సు మీద ఉన్న గాయములను, చేతుల్లో ఉన్న గాయములను, ప్రతిదీ కూడా మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలో చెప్పండి. మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఇప్పుడే జ్ఞాపకం చేసుకుంటాం, తర్వాత మర్చిపోతాం. అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పుడు కాదు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయుడి అన్నాడు. ఇది తిన్నప్పుడు మీ హృదయంలోకి, మీ శరీరంలోకి ఏడెళ్తుందట? ప్రభు యొక్క అవయవము రక్తం వెళ్తుంది. ఒక వ్యక్తి అన్నట బ్రతకనందుకు మనిషి తినాలి, పక్కన కాదు. ఒక మనిషి బ్రతకాలంటే ఏమి కావాలి? అవయవాలు అడిగాడు. ప్రాణం అంటే ఏంటి నాన్న? ప్రాణం అంటే ఏంటి అడిగాడు. ఫస్ట్ ప్రాణం అంటే ఏంటంటే చెప్పండి. ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి? ప్రాణం ఉందాం ఇంకా కొద్ది పని ఊపిరిలో ఇంకా ప్రాణం ఉంది అంటాను. ప్రాణం అంటే ఏంటి చెప్పండి అసలు. చెప్పని చెప్పి నువ్వు చెప్పదు. ప్రాణం అంటే ఏంటి చెప్పండి. 4వ అధ్యాయంలో రాయబడింది ఆదికాండం. రక్తము, మనలో ఉన్న రక్తమే ప్రాణం. అది పోయిందంటే మనం బ్రతకం. ప్రాణం ఎక్కడుంది నాన్న? ఒక అతను అడిగాడు, ప్రాణం అంటే ఏంటి అడిగితే తండ్రి చెప్పలేకపోతున్నా ప్రాణం అంటే ఏంటో. ఏంటి నాన్న నువ్వు చెప్పలేకపోయి, కానీ మా స్కూల్లో సండే స్కూల్ కూడా చెప్పాడు. ఏంటి చెప్పాడంటే ప్రాణం అంటే దేవుని రక్తం అట. రక్తం, మనలో ఉన్న రక్తం అట. అది ఆదికాండంలో ఉందని చెప్పాడు నాన్న అని చెప్పాడు. ఆదికాండంలో ఉందని చెప్పాడు. బైబిల్ తిరిగితే అందులో ఉంది. ప్రాణం అంటే ఏంటి? అమ్మ, మన ప్రాణం అంటే ఊపిరి అనుకోండి. ఊపిరి కాదు, ఊపిరి వేరే. ఊపిరి పోతే ప్రాణం పోయిందండి. ఊపిరి పోదు, పోతే ప్రాణం పోదు. రక్తం పోతే ప్రాణం ఉండదు. ఇంకా ఈ ఊపిరికి కూడా ఇదే బేస్మెంట్. రక్తం మన ఒంటిలో ఇంచుమించు 5-6 లీటర్ల రక్తం ఉంటుంది. 72% వాటర్ ఉండాలి. బాడీలో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ జనరేట్ అవ్వాలి అంటే డీహైడ్రేషన్ అంటారు. అంటే వేడి, మనలో వేడిని బయటకు తోయాలంటే పక్క నుంచి వాటర్ని పంపించాలి. ఈ శరీరంలో వాటర్ పంపిస్తే ఈ బాడీలో ఉన్న వేడి బయటకు వచ్చేస్తుంది. లేదనుకోండి మనలో వేడి పెరిగిపోయి తలనొప్పి వస్తుంటుంది. బాగా గమనించుకోండి. మీ ఒత్తిడి పెరిగిపోయి మీకు అటాక్ వచ్చేస్తుంది. బాగా స్ట్రెయిన్ అయిపోతుంది. మనకేంటప్పుడు ఈ వాటర్ ఎక్కువ తాగండి. అలాగే ఐస్ వాటర్ తాగండి. వాటర్ తాగండి, నార్మల్ వాటర్ తాగండి. గోరువెచ్చగా మార్నింగ్ తాగండి. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు బాగా నేర్చుకున్నాను. నేను కూడా భయపడతాను. నేను ఇలా ఉన్నది కారణం ఏంటి తెలుసా? మంత్రి సత్యనారాయణ గారు. హల్లెలూయా. ఎవరమ్మా? మంత్రి సత్యనారాయణ గారు. నువ్వు లేచి లేకగానే 3 లీటర్లు నీళ్ళు తాగా అన్నది. నేను నీళ్ళు తాగే మరి ఏడురా బాబా ఆర్డర్స్ ఇప్పుడు ఈజీ నీళ్ళే కదా అనుకుని తాగితే వాంతులు అయిపోయింది. నీళ్ళు తాగి గోరువెచ్చని నీళ్ళు 3 బాటిల్ తాగితే వాంతులు అయిపోతాయి. బాటిల్ తాగిన తర్వాత 2 బాటిల్ తాగిన తర్వాత కాలకృత్యాలు చేసుకున్న తర్వాత అసహించుకుని కొద్దిగా కష్టపడతా అవుతాను. ఇంతకుముందు కాఫీ ఎలా పీచేసేవాడంటే ఎక్కడికి వెళ్ళినా కాఫీ, బెల్లం కాఫీ. ఇప్పుడు ఎంత బాగుందంటే ప్రాణం హ్యాపీగా ఉన్నారు. దగ్గు లేదు, జలుబు లేదు, ఆవేశం లేదు, జ్వరం లేదు, తలనొప్పి లేదు, ముక్కు దిమ్మడ లేదు, ఏమన్నా ఏమీ లేవు. 3 లీటర్ల వాటర్. తర్వాత ఇంతవరకు ఈరోజు ఫాదర్స్ డే జరుపుకునే కారణం కూడా చెప్పేస్తాను. బతుకులంటే మొదటి దేవుని కృప.
నేను ఆయన కావాలి. రెండోది మీ అందరి సహకారం. మూడోది శేరు కుమార్ గారు ఉదయం కొబ్బరి పడినాం, సాయంత్రం కొబ్బరి పడినాం, ఒక గ్లూకోజ్ వచ్చింది బాటిల్ నీళ్ళు, ఇవి కొన్ని. నాలుగోది నాకు ఇచ్చిన మాత్రలు, ట్యాబ్లెట్స్. డాక్టర్ అడిగిన ట్యాబ్లెట్ వేసుకున్నాం అన్నాడు. వేసుకున్నాను సార్ అన్నాడు. 3 నెలలు డాక్టర్ సార్ నేను 3 నెలలు బట్టి మందులు వాడలేదన్నాడు. ఏమన్నాడు? మళ్ళీ టెస్టులు చేయించుకోండి. టెస్టులు చేయించాను, అలాగే ఉంది. పచ్చకాలం తగ్గిపోయింది. లివర్ ఫంక్షన్ దాని స్టేటస్ అలాగే ఉంది. ఏదన్నా మందులు పెట్టుకోవాలని మా అత్త చచ్చిపోయిందండి. మా ఆవిడకి తీసుకెళ్ళిపోయింది. అక్కడే ఉన్నాం, ఇంతవరకు రాలేదు, మొన్నే వచ్చాను. అందుకనే వేసుకోలేదు సార్. అక్కడ మాత్రం దొరకలేదు. అబద్ధం వాడేది. బాబు నువ్వు వాళ్ళతో పని చేయక ఎక్కడ దొరికితే అక్కడ కొనేసుకో, 6 నెలలు కంటిన్యూ వాడు, 6 నెలలకు మళ్ళీ టెస్ట్కి రావాలన్నాడు. ఒక డబ్బా కొనుక్కొని వచ్చేసి నా డబ్బులు ఇచ్చేసారు. 2,700 రూపాయలు డబ్బా కొనుక్కున్నాను. 6,500 రూపాయలు ఫీజు కట్టేశాను. టెస్ట్ కూడా 500 కట్టేశాను. ఇక బాకీ తీర్పు తెలిపోతే బాయ్ వెళ్ళి చెప్పాను. మాత్రం రోజు ఒకటి వేసుకోవాలి, మధ్యాహ్నం కానీ రాత్రి ఇక్కడ ఒక టైం. ఈ పాటించకుండా నా ఆరోగ్యం బాగుంటుందా? నీరు తాగకపోతే ఆరోగ్యం బాగుంటుందా? పళ్ళు తినకపోతే ఆరోగ్యం బాగుంటుందా? చెప్పండి. శరీరానికి కావలసినంత బలమైన ఆహారం మనం ఎలా తీసుకుంటున్నామో, శరీరం కోసం మనం ఎంత కష్టపడుతున్నామో, శరీరాన్ని సుఖపెట్టడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నామో, నీ ఆత్మను కూడా సుఖపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న పరిశుద్ధముగా ఉండాలి. హల్లెలూయా. అందుకే దీన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎట్టి పరిస్థితిలో మర్చిపోవడానికి అవకాశము ఉండకూడదు. హల్లెలూయా. మర్చిపోకూడదు. అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకో. ఇది ప్రభు రక్తం తీసుకున్న సామాన్యమైనది కాదు. ఇది డాక్టర్ ఇచ్చే మందు కాదు, పరమ వైద్యం ఇచ్చే మందు ఇది. దీన్ని తీసుకున్న తర్వాత క్రీస్తుని నీలో నాలో చూడాలి. హల్లెలూయా. దాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంకా చదువు ముందుకెళ్ళు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన దీనిలోని త్రాగునప్పుడల్లా ఎప్పుడు తాగుతాం అప్పుడే జ్ఞాపకం చేసుకోవాలి. చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఎంతమంది సువార్త చేస్తారు? ప్రచురం అంటే ఇది సువార్తే కదా. ఇది తీసుకొని ప్రభు ఈ నెలంతా కాపాడాడు, రక్షించాడు కనుక మన ఈ శుభవార్తను ఎవరికో మనం తెలియచేయాలి. సువార్త దేవుడు మాటలు 10 మందికి చెప్పాలి. వింటే అది ఇష్టం, వినకపోతే అది దౌర్భాగ్యం. ఆయన అన్నాడు, మీరు వెళ్ళండి, మీ సంచులు పట్టుకొని వెళ్ళండి, మీరు చెప్పులు బయట విడిచిపెట్టేయండి, లోనికి వెళ్ళండి, ప్రభు యొక్క వార్తలు చెప్పండి. విన్నారా? సరే. వినలేదా? కాళ్ళను దులుపుకొని వచ్చాడు అన్నాడు. ఎందుకు దులుపుకున్నాడు? చెప్పండి, ఎందుకు దులుపుకున్నాడు? మన సాక్ష్యం మనం మనిషే ఉండాలి. ఈరోజు మనకి ఆయన సాక్ష్యం అన్ని, ఈ సృష్టిలో అన్ని సాక్ష్యమే ఆయనకి. చీకటి కూడా ఆయన సాక్ష్యమేనండి. ఎవడదట ఓరు బాబు నువ్వు చీకట్లో ఏం చేయలేదేంటంటే, దేవుడంటే చీకట్లో ఏం చేయలేదంటే, బాబు సార్ చూపించమ్మా సినిమా అంటాడు, సీసీ కెమెరా అంటారు. అప్పుడు చూపిస్తున్న సీసీ కెమెరాలో చీకట్లో కనపడతాడు. ఏం చేసేవారు? ఆ చీకట్లో లేవారు నువ్వు అడుగుతాను. అందుకే రహస్య పాపాలు ఎక్కడుంటాయి? హృదయంలో ఉంటాయి. అందుకే దీన్ని శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకా చదవకపోతే ముందుకి. కాబట్టి ఎవడు అయోగ్యముగా, ఇక్కడికి అసలైన పాయింట్, చాలా గొప్ప ఇష్టమైన పాయింట్. ఇది నాకు చాలా ఇష్టం. ఒక బ్యాంక్ కూడా నాకు ఫోన్ చేసి అయ్యా మీకు 2 లక్షల లోన్ శాంక్షన్ అయింది అన్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు వస్తుంది. 4 నెలలు కూడా పనికి పాడికి వెళ్ళట్లేదు. ఆయమ్మ ఈఎంఐ పెడితే తినేస్తున్నాను, వెళ్ళి బతికేస్తున్నాను. అలాగే 1,80,000 అప్పు చేసేసాను. చెప్తాను, 1,80,000 అప్పు చేసేసాను. అయితే 2 లక్షలు కూడా తనగా పర్వాలేదు, ఏదో విధంగా ఒక కార్యం జరిగిపోతుంది నాకు అనుకొని, సరే చెప్పండి అయ్యా అన్నాడు. అంటే చెప్తాడు, మీకు 2 లక్షల లోన్ శాంక్షన్ అయింది అన్నాడు. అలాగే సార్ ఆధార్ కార్డు పాన్ కార్డు పంపించేసాను. ఇంకా ఎక్కడ పంచేది ఏమీ లేవు నా దగ్గర, పనిచేసి ఏదో కాబట్టి 2 చెక్ చేసి చెప్పలేదు కదా, పంపించి చూసారు, చెక్ చేసి ఇంకో సార్ మీకు 2 లక్షలు ఎలిజిబిలిటీ లేదు అన్నాడు. ఏమయ్యా అంటే మీకు పేరు 3 లోన్లు ఉన్నాయని అన్నాడు. గోల్డ్ లోన్లు 5 ఉన్నాయి నా పేరుని, పర్సనల్ లోన్ 2 ఉన్నాయి, డ్వాక్రా లోన్ 1 ఉంది. ఇన్ని లోన్లు అన్ని కనపడుతున్నాయి కానీ మొత్తం అది
నా ఆధార్ కార్డు కొడితే మొత్తం నీకు బాబు ఇన్ని లోన్లు ఉన్నాయి నీకు ఎలిజిబుల్ లేదన్నాడు. నువ్వే కదా ఎలిజిబుల్ లోన్ వస్తున్నాను కదా చెప్పండి చదువు ఒకసారి మరి ఎవడైతే కాబట్టి ఎవడు ఇప్పుడు నాకు ఏంటి లేదట లోన్ పొందుకునేందుకు యోగ్యత లేదు. ఇప్పుడు మనం ప్రభుత్వం పొందుకోనేది మనం పరీక్షించుకోవాలి. మనకి ఏం కావాలి? ఇప్పుడు నేను దాన్ని తీసుకోనందుకు అర్హుడునా అనర్హుడునా అని పరీక్షించుకోవాలి మనం. ఆ పిల్లలు చాలా సార్లు చూస్తుంటారు, మాకెడతారేమో అని చూస్తారు. 2 మంది బాబు 2 మంది సార్ నాకు తెలియదు చేంజ్ అయిపోతారు. చాలా పిల్లలు ఎంతుంటే చేంజ్ అయిపోతున్నారు 3 నాకు. అది ఏంటో దానికి తెలియదు వాళ్ళకి, దానికి పవర్ ఏంటో తెలియదు, మనకే తెలియదు దాని పవర్ వాళ్ళకే తెలియదు. మాకు ఏదో ప్లాస్టర్ పిండి పల్సర్ వేసేసి ఏదో ఎత్తిపోయి చొక్క రోడ్డు చేసేసి ఏంటనేది ఏమంటామంటే మంగళూరు రొట్టి తెలుసా? మంగళూరు రొట్టి ఎంతమంది తెలుసు? సోడిపిండి నూనె వేయకుండా కాల్చేదే మంగళూరు రొట్టి. ఏమా ఆ మంగళూరు రొట్టెలో తెచ్చేస్తే మనం అందరం బాగుంది ఎలా చేశారో, ఇది ఎక్కువ తినొచ్చు అన్నవారు కొందరు, ఇది ఎలాగ చేద్దాం అన్నవారు కొందరు, దాని బాధ మాకు తెలుసు. ఇప్పుడు తీసుకోలేదు పిల్లలు యోగ్యులా కాదా? వాస్తవానికి అయితే అన్ని పాప పుణ్య తినొచ్చు, కానీ వాళ్ళకి పాప తీసిన పొందుకున్నదని తినమని వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ కావాలి. ఫిజికల్ గా బాడీ మీద అయిపోతే మైండ్ మెచ్యూరిటీ కావాలా? అది వచ్చిన తర్వాత అది ఏంటో తెలియాలి. తెలిసిన తర్వాత మనం తీసుకోవాలా. ఇప్పుడు తెలిసిన మనం తీసుకోవాలి అడుగులమా నలుగులమా? ఇది మనం ఆలోచించాలి. చెప్పండి. ఇది తెలిసిన తర్వాత ఇది అగ్గి అంటే మనం ముట్టుకోం. దేవుడు పరిశుద్ధాత్మని అగ్గిని పెట్టి నోరు సాపడాలి అగ్ని ప్లేస్ అంటారంటే వాళ్ళు తీసుకుంటారా? ప్రభుత్వాన్ని తీసుకుంటారమ్మా. పొక్కులు బాగా పాల్గొని ఇలా కాల్చి ఇలా ఇసురు ఎర్రగా పొక్కు ఇలా తీసి అగ్ని రోడ్లు వేసి దేవుడు చెప్పాడు అనుకోండి, నోరు సాపుతారా? ఈ దిక్కుమాల పాదకి దిక్కుమాల పాదకి నమస్కారం. ఇదేంటి అగ్ని ప్లేస్ అంటారు నోట్లోనంటే ఇది దానికంట. చెప్పండి, ఇది దానికంట అగ్ని ఇప్పుడే కాదు కానీ దీన్ని తీసుకున్నవాడు యుగాలు కాలుతాడండి. హల్లెలూయా. పరిస్థితిగా తీసుకోకపోతే హల్లెలూయా. ఏరా నీకు తెలుసు కదా, నువ్వు అయోగ్యుడు అని తెలుసు కదా, నువ్వు ఎలిజిబిలిటీ పర్సన్ కాదని తెలుసు కదా, నువ్వు అబద్ధాలు ఆడవు కదా, అనేకమైన మాటలు అన్నావు కదా, ఇదిగో అదిగో అన్నావు కదా, ఇదిగో అదిగో నీకు ఎలా తీసుకున్నావురా అని ప్రశ్నిస్తే ప్రభు నేను చేయను అందరూ చూస్తారు కదా, నేను దొంగలైపోవాలి అని చెప్పి నేను తీసేసుకున్నాను ప్రభు అంటే. ఇప్పుడు మనం తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో చదువుకోవాలి. డాడీ వద్దు డాడీ అన్నాను. ఎందుకు వద్దంటే స్తోత్రకోవాలి. దాని మైండ్ ఎవరికి ముందు మైండ్ పడుతుంది. ఎందుకు వద్దంతో ఎక్కడ కంటెంట్ గొడవ పడ్డట్టు మేడంతో అవుతారు. ఏంటి ఏమైంది పిల్లకి? ఎప్పుడు తీసుకోవడానికి ఏమైంది? అదే కదా, తీసుకోకపోతే నాకు ఆట అవుతుంది, పక్కలకి ఏమవుతుంది చెప్పండి. చదువు కొందరు స్త్రీలు ఈ ప్రభుత్వాలకి కొంత అంగీకారం అంటే ఋతుస్రావ సమయంలో ప్రభుత్వం కొంతమంది తీసుకోవాలి. వాస్తవానికి దానికి సంబంధించినది కాదు, గమనించుకోవాలి. ప్రభుత్వాలు దానికి సంబంధించింది కాదు. పరలోక రాజ్యానికి మనకి మధ్యవర్తిగా పనిచేస్తున్నదే ప్రభు యొక్క రక్తమును శరీరం. మనము మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి, మన శరీర కార్యాలు విడిచిపెట్టడానికి ఇది మన పరిచయం మన జీవితంలో. దాని కొరకు మాత్రమే దీన్ని తీసుకుంటున్నాం. ఇది తీసుకొని మనం అలాగుంటే మనం కూడా చీకట్లో కనపడతామండి. హల్లెలూయా. ఏదైనా ప్రభుత్వాలు ఎలా తీసేస్తున్నావు అని అడిగితే ఏం చేస్తాను? ప్రభు పక్క వాళ్ళ దగ్గర ప్రపంచపరంగా తీసుకున్నాను చెప్తాను, అంతే కదా. పొరపాటుని కూడా మనము ఉత్తరవాదులు కాకూడదండి ఆయన దృష్టిలో. హల్లెలూయా. ఆయన దగ్గర గొప్ప సాక్ష్యం పొందుకోవాలి. అందుకే ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి నిరపరాధి. ఈ మాట ఎక్కడ మీకు వాడబడుతుందంటే కోర్టుకి వెళ్తున్న వాళ్ళు తెలుస్తుంది. సినిమాలు బాగా చూసారు కదా, బొబ్బులు సినిమా చూడండి, నేను చెప్తాను చూడండి. ఎన్టీ రామారావు గారు వాదిస్తారు శ్రీదేవితో.
దోషి నిర్దోషి, వాది ప్రత్యేకవాది, వాది అపవాది. ఇక్కడ ఏమన్నాడు వచ్చాడు ఒకసారి? అపరాధి. అపరాధి యొగును. అపరాధి అంటే ఏంటి చెప్పండి? అనర్హుడు అంటే ఏదో లోపము కలిగి ఉన్నవాడు అపరాధి. సో నోటితో కానీ, కంటితో కానీ, చెవితో కానీ, శరీరముతో కానీ, పరిశుద్ధ ఆత్మతో కానీ ఏదో పాపము చేసి ఉన్నవాడే అపరాధి. మనం అపరాధులు అవుదామా నిరపరాధులు అవుదామా? మనం పాట పాడతాం, అపరాధి. ఎన్ని సంవత్సరాలు ఇదే పాటను కంటిన్యూ రెగ్యులర్ చేద్దాం ప్రతి నెల కూడా మొదలవుతుంది పాట. మళ్ళీ అపరాధులు వచ్చారు కూడా అపరాధులు కదా. అంటే మన అపరాధులు పాట పాడే అర్థం ఏంటి? మళ్ళా ఉన్నాయనే కదా ఒప్పుకున్నాం. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలా? విడిచిపెట్టాలి కదా. ప్రభు నేను అపరాధిని, ఎంతవరకు గద్దించిన నెల నుంచి ఎంతవరకు నా నోటి గంట బూతులు లేకపోతే అపరాధమైన మాటలు చేయలేని పనులన్నీ చేసి వచ్చాను. ఈరోజు నీ పరిశుద్ధమైన స్థలంలో కూర్చొని ఈ మాటలు విన్నాను. ఇప్పుడు నేను నిరపరాధి నీ దగ్గర పట్టుకోవాలనుకుంటున్నాను అని అందులో చేపెట్టాను. లేదు నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే జీవిస్తాను అనుకుంటే నేనేం చేయలేను. దానికి ఆయనే సమాధానం చెప్పును కాక. హల్లెలూయా. అపరాధి అగులు. మనం అపరాధులు కాకుండా నిరపరాధిగా తత్వం చెప్తాను. దేవుడు ఎందుకు నువ్వు వెళ్ళి చూపించుకుంటున్నావు? చూడండి, మన తండ్రికి లేదు అన్నారు. అలా అన్నం మంచిదారు తండ్రి. ఆయనకి మనకున్న తేడా పరమ తండ్రికి భౌతికమ తండ్రికి ఉన్న తేడా అదే. ఆయన ఎందుకు రాను వెళ్ళి చూపించుకుని బ్రతుకుతున్నావు? నేను ఎవరు నీచంగా చూశారో వాళ్ళ దగ్గర నిలబడతాడు పరమ తండ్రి. అదే నేను ఎవరైతే పనరాని మాట్లాడారో వాళ్ళ దగ్గర ఇచ్చిస్తాను దేవుడు. ఎప్పుడు తెలుసండి? తగ్గించుకున్నప్పుడు. తను తాను తగ్గించుకున్నవాడు, తను తాను ఇచ్చించుకున్నవాడు. మనం హెచ్చించుకుంటే దేవుడి దృష్టికి తగ్గించబడతాం. మనం తగ్గించుకుంటే దేవుడి దృష్టిలో హెచ్చించబడతాం. మనుషుల దృష్టికి మనం ఏమొద్దు, దేవుడి దృష్టికి నిలబడతాం. హల్లెలూయా. ఇంకొక కొత్త మాట చదివినామా తర్వాత. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పండి చివరిది. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇది నేను తీసుకోనందుకు అర్హుడునా అనర్హుడునా అని పరీక్షించుకొని అప్పుడు దాన్ని తీసుకోవాలి. ఏం చేయాలంటప్పుడు దాన్ని తీసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభా దీనికి అర్హుడునా అనర్హుడునా? నేను అనర్హుడైతే క్షమించు, ఇక మీదట అర్హుడుగా బ్రతకాలనుకుంటున్నాను అని చేపట్టాను. గలతీ 6 అక్కడ 5లో రాయబడి చదివిసి నువ్వు తీసుకున్నాను. చూడమ్మా, ఒకసారి వెలిగించబడి మరలు కలుపబడి ఇప్పుడు పట్టి కలిపి పట్టి కూడా ఉంటుందన్నమాట. గలతీ 6 ఇచ్చేది ఒకసారి 6:5 అవుతుంది. ప్రతివాడును తన బరువు తానే భరించుకోవాలి కదా. ఏం చేయాలట? మన బరువు చెప్పండి, ఎవరు భరించుకోవాలి? మన బరువు మనమే భరించుకోవాలి కదా. వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. ఇది అంతరాత్మకు పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయం, హృదయానికి సంబంధించిన విషయం. పాపము చేస్తూ చేపెట్టామా ఆ పంట ఎక్కువ వస్తుంది, పాపం అనే పంట. నీతిగా బ్రతుకుతూ చేపెట్టామా నీతి మంత్రులుగా తెచ్చబడతాం. మన మీద నిలిచిన దేవుడు ఏమంట? మీరు చేసే పని బట్టి ప్రతిఫలించారు. నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను, మీకు అడిగేటప్పుడు ప్రతి దేవుడు సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ తలంపులు, మీ ఆలోచనలు, మీ యావత్తు సమస్తము బేసిక్ నేనై ఉండాలి, ఆధారం నేనై ఉండాలి. నువ్వు నా మీద పరిపూర్ణంగా ఆధారపడి జీవించగలిగినప్పుడు ఈ పక్షాన నా పక్షాన దేవుడు చేయాలి. ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె దేశం నుంచండి కాంతి పడవలదు.